ఖచ్చితంగా మాట్లాడతాడని. ఆమేనంటారా? అండ్ దిస్ మెసేజ్ ఇస్ వెరీ డీప్ మెసేజ్. ఈ రాత్రి నేను చెప్పబోయే వర్తమానం చాలా లోతైన వర్తమానంగా ఉండబోతున్నది. అందుకే మీరు కొంచెం మీ మనసులో జాగ్రత్తగా దేవుడి వాక్యం పైన మీరు పెట్టాలని నేను కోరుతున్నాను. ఆదికాండము 2వ అధ్యాయము, ఆదికాండము 2వ అధ్యాయము 19వ వచనం నుండి మనం చదువుకుందాం. చాలా ఇంపార్టెంట్ ఇది. ఆదికాండము 2వ అధ్యాయము 19, 20 వచనాలు. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. గమనించారా? సమస్త పశువులకు ఆకాశ పక్షులకు సమస్త భూజంతువులకు పేర్లు పెట్టిన ఆయనను ఆదామునకు సాటైన సహాయము అతనికి లేకపోయాను. లెట్స్ ప్రే. చిన్న ప్రార్థన చేసుకుందాం. నేను ఇంకా కొన్ని రిఫరెన్సెస్ కూడా నేను చదువుతాను. లెట్స్ ప్రే. ప్రభు అయిన దేవా, సర్వశక్తిమంతుడా, కృపామయుడైన తండ్రి, నీకు వందనాలు. ఈరోజు చదవబడిన నీ లేఖనములో నుండి నువ్వు మాతో మాట్లాడు ప్రభువా. ఈ ప్రత్యేకమైన కోడికలో ఈ రాత్రి బలిష్ఠుడైన వేరొక దూతగా క్రీస్తువైన నీవు 1963లో దిగి వచ్చావు. 2వ రాకడలో నువ్వు దిగి వచ్చావు. ఇప్పుడు నువ్వు మా మధ్యలోనే ఉన్నావయ్యా. ఆయన మన మధ్యలోనే ఉన్నాడు అని ప్రకటించడమే నా వర్తమానమై ఉన్నదని 7వ దూత ఏలియా విలియం బ్రెన్నాం గారు చెప్పారు. ఆయన మన మధ్యలోనే ఉన్నాడు అని ప్రకటించడమే, ఆయన ఎవరో చూపించడమే నా పని అన్నాడు ఆయన. మొదటి రాకడలో కూడా యోహాను అదే మాట చెప్పాడు. బాప్తిస్మం ఇచ్చే యోహాను, ఏలియా ఆయన మన మధ్యలోనే ఉన్నాడు, ఆయనను చూపించుటకే నేను వచ్చాను అని. ఆయనను ఈయననే ఆయనాన్ని చూపించి ప్రకటించడానికే నేను వచ్చానన్నాడు. అదే విధంగా ఆయన ప్రకటించాడు కూడా. ఇప్పుడు మళ్ళీ 2వ రాకడ ముందు ఏలియాను పంపించావు. విలియం బ్రానమ్ ఏలియా వచ్చాడు మలాకి 4 ప్రకారముగా. ఇప్పుడు ఆయన పరిచయం కూడా అదే ప్రభువా, ఆయన మన మధ్యలోనే ఉన్నాడు, ఆయన ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు, ఆయన ఈయననే అని ప్రకటించడానికి నేను వచ్చాను అన్నాడు. ఓ బలిష్ఠుడైన వేరొక దూతగా నువ్వు దిగొచ్చిన కాలములో మేమున్నామయ్యా. నీ రాకడ జరిగిన కాలములో మేమున్నాము. ఆయనను ఆ రాకడలో పరిచయం చేసిందే ఇదిగో ఈ కాలము ప్రవక్త 7వ దూత ఏలియా విలియం బ్రెన్నాం ప్రభువా. ఇప్పుడు ఆయన పరిచయం చేసిన క్రీస్తే నేడు మాకు తోడుగా ఉన్నాడు. నేడు క్రీస్తు ఎవరు అంటే ఈ సంఘంలో ఉన్నాడు, ఆ సంఘంలో ఉన్నాడు, ఈ ఊర్లో ఉన్నాడు, ఆ ఊర్లో ఉన్నాడు, ఈ రాష్ట్రంలో ఉన్నాడు, ఆ రాష్ట్రంలో ఉన్నాడు, లేకపోతే ఈ దేశంలో ఉన్నాడు, ఆ దేశంలో ఉన్నాడు అని చెప్తే నమ్మకం అన్నావు. కానీ క్రీస్తు ఎవరు అంటే ఏలియా పరిచయం చేసిన వాడే నిజమైన క్రీస్తు. ఈ కాలంలో ఏలియా పరిచయం చేశాడు, 7వ దూత పరిచయం చేశాడు. ఆ రోజు మొదటి రాకల్లో క్రీస్తు ఎవరు అంటే బాప్తిస్మం ఇచ్చే యోహాను, ఏలియా పరిచయం చేసిన వాడే క్రీస్తు అయి ఉన్నాడు. ఆయనే మెస్సీయా అయి ఉన్నాడు, ఆయనే ఏకైక మనిషి కుమారుడు అయి ఉన్నాడు. నేను కూడా క్రీస్తు ఎవరంటే మరలా మా కాలంలో ఏలియా విలియం బ్రెన్నాం పరిచయం చేసిన వాడే. 1963లో ఆ క్రీస్తును మాకు పరిచయం చేశాడు. ఎందుకంటే నువ్వు బలిష్ఠుడు వేరొక దూతగా పరలోకమును దిగొచ్చావు ప్రభువా, క్రీస్తుగా నువ్వు దిగొచ్చావు తండ్రి. అందుకే ఇప్పుడు క్రీస్తు ఎవరు అంటే ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అంటే మేము నమ్మము. కానీ ఏలియా పరిచయం చేసిన వాడే క్రీస్తు అయి ఉన్నాడు. ఆ ఏలియా పరిచయం చేసింది ఎవరినంటే వాక్యాన్ని పరిచయం చేశాడు, వాక్యాన్ని పరిచయం చేశాడు, మెల్కీసెదెకును పరిచయం చేశాడు, ఏకైక మనిషి కుమారుని పరిచయం చేశాడు, మెస్సయ్యను పరిచయం చేశాడు.
వధించబడిన గొర్రెపిల్లను పరిచయం చేశాడు. రక్తము కార్చుచున్న వాక్యాన్ని పరిచయం చేశాడు. అతనే క్రీస్తు ఉన్నాడు. అది మేము గ్రహించే కృపను మాకు దయచేయమని నీకు పూర్తిగా మేము సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్లీజ్ బి సిట్ డౌన్. రాత్రికాల సమయంలో మరొకసారి మీ అందరికీ నేను ప్రభువైన యేసుక్రీస్తు నామములో నాకు శుభములు మరి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మీ అందరిని దీవించును గాక. ఈ లేఖనం ఇలానే ఉండగా జస్ట్ ఐ వాంట్ టు గో అనదర్ స్క్రిప్చర్. ఇంకొక లేఖనానికి నేను వెళ్ళాలనుకుంటున్నాను. ఇప్పుడు మన ఆది కాండంలో చదివినాం కదా మనము. ఇప్పుడు మనం ఒకసారి ప్రకటన గ్రంథంలోకి వెళ్దాం. నాతో పాటు ఒక్కసారి ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 8వ వచనం చూడండి. ప్రకటన 13వ అధ్యాయము 8వ వచనం. ఈ లేఖనం కూడా చదువుదాం. భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేదురు. ఎవడైనను చెవిగలవాడైతే వినును గాక. ప్రభు ఈ మాటలను దీవించును గాక. ప్రేమైన దేవుని పిల్లలారా, మరొకసారి నేను మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నాకు శుభములు మరియు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మీ అందరినీ దీవించును గాక. ఈ రాత్రి నేను చెప్పబోయే వర్తమానం జాగ్రత్తగా మీరు వినాలని నేను కోరుతున్నాను. ఆదికాండము 1వ అధ్యాయములో దేవుడు తన పలకబడిన మాట ద్వారా ఈ సృష్టినంతటిని సృష్టించినట్టు, 6 దినాలలో సృష్టించినట్టు మనం ఆదికాండం 1వ అధ్యాయం చదివితే మనకు అర్థమవుతుంది. 6 దినములలో ఆయన సృజించినది, బాగా వినండి, ఈ సృష్టి అంతా కూడా, ఈ ప్రకృతిని అంతటినీ, ఈ సృష్టిని అంతటినీ, ఈ విశ్వమునంతటినీ ఆయన తన పలకబడిన మాట ద్వారా దేవుడు సృజించి ఉన్నాడు. చివరిగా ఆయన సృష్టించిన సృష్టిలో అత్యున్నతమైన జీవి ఎవరంటే, అత్యల్పమైన జీవి నుండి సృష్టి మొదలుపెట్టి అత్యున్నతమైన జీవితో తన సృష్టిని ముగించాడు. ఆ అత్యున్నతమైన జీవి ఎవరంటే మానవుడు. ఎందుకు తను అత్యున్నతమైన జీవి అయ్యాడు? ఎందుకంటే ఆదికాండం 1వ అధ్యాయంలో 26 వచనాల్లో మనం చదివితే మొట్టమొదటిగా దేవుడు మానవుని సృజిస్తున్నప్పుడు, అది కూడా పలకబడిన మాట ద్వారా సృష్టిని సృజించినట్టుగానే పలకబడిన మాట ద్వారా సృష్టిని సృజించాడు. ఇప్పుడు మానవుని కూడా సృజిస్తున్నప్పుడు ఆ మానవుడు దేవుని రూపములో, దేవుని పోలికలో సృష్టించబడ్డాడు. కరెక్టేనా? ఇతను ఎందుకు అత్యధికమైన జీవయ్యాడు? హై స్పెసిస్, అన్ని జాతులలో ఉన్నతమైన జాతి కలిగిన వ్యక్తిగా ఎందుకున్నాడు ఇతను? ఇప్పుడు చూడండి, జంతు జాతి ఉంది, జంతువుల జాతి, ప్రాకుజీవుల జాతి, ఆకాశ పక్షుల జాతి, వృక్షముల జాతి, సముద్రంలో ఉన్న చేపల జాతి, ఇవన్నీ జాతులు ఇవన్నీ. కానీ ఇవన్నీ కూడా అత్యల్పమైన జీవి నుండి ప్రారంభమై, అత్యల్పమైన జీవి నుండి దేవుడు తన పలకబడిన మాట ద్వారా వాటిని సృజించుకుంటా వచ్చి ఆయన సరిగ్గా ఎక్కడ ముగించాడంటే తన సృష్టిని తన పలకబడిన మాటలో అత్యున్నతమైన జీవి దగ్గర. అత్యున్నతమైన జీవి ఎవరంటే మానవుడు. అమనంటారా? కీర్తనకారుడు అంటాడు, మానవుడు దేవుని రూపములో, దేవుని పోలికలో సృజించబడి దేవుని కంటే కొంచెం తక్కువ వాడుగా ఉన్నాడు, అంతే. దేవుని కంటే కొంచెం తక్కువ వాడిగా. అర్థమైందా? కానీ అతన్ని సృజిస్తున్నప్పుడే మహిమా కిరీటములతో సృజించాడు. మొట్టమొదటి మానవుడు ఆదామును సృజిస్తున్నప్పుడే మహిమా కిరీటములతో అత్యున్నతమైన జీవిగా, ఈ సృష్టిని పరిపాలించే పరిపాలకుడిగా దేవుడు అతన్ని సృజించాడు. ఎందుకంటే మనకు తెలుసు ఆదికాండం 1వ అధ్యాయం 26, 27, 28 వచనాలను మనం చదివితే
మొదటిగా దేవుడు తన రూపంలో తన పోలికలో నరుని సృజించాడు. సో ఈ నరుడు ఎవరి రూపంలో ఉన్నాడంటే దేవుని రూపంలో, దేవుని పోలికలో. అందుకే ఏ సృష్టిలో ఏ ఒక్కటి కూడా, ఏ జాతి కూడా దేవుని రూపంలో దేవుని పోలికలో సృజించబడలేదు. కాకపోతే సృష్టిలో దేవుని నేచర్తో సృజించబడినవి ఉన్నాయి, దేవుని యొక్క స్వభావముతో. ఉదాహరణ గొర్రె ఉంది. గొర్రె దేవుని స్వభావమేగా, పావురం దేవుని స్వభావమేగా. అందుకే పావురము, గొర్రె ఇవన్నీ మనము గుర్తులుగా వాడుతూ ఉంటాం. మనం యేసుక్రీస్తుని చూస్తే లోక పాపాలను మోసుకుపోయినా దేవుని గొర్రె పిల్ల అంటారా మనం. పరిశుద్ధాత్మ పావురం వల్ల దిగి వచ్చింది, అవునా? ప్రవక్త పక్షిరాజుతో పోల్చబడ్డాడు. పక్షిరాజు, గొర్రె పిల్ల, పావురం, మరియు ఆయన రాజులకు రాజుగా ప్రభులకు ప్రభువుగా ఆయన భూమిని పరిపాలిస్తున్నప్పుడు సింహముగా ఉన్నాడు ఆయన. కరెక్టేనా? పక్షిరాజుగా, గొర్రె పిల్లగా, సింహముగా, 3 పరిచర్యలు. పక్షిరాజు పరిచర్య, మనిషి కుమారుడి పరిచర్య. గొర్రెపిల్ల పరిచర్య, వధించబడినట్లుండిన గొర్రెపిల్ల పరిచర్య, రక్తం కార్చుచున్న పరిచర్య. అదో 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 గొర్రెపిల్ల పరిచర్య, అది రక్తం కార్చిన పరిచర్య. 3వదో మనము ఆయననే ఈ ప్రపంచాన్ని పరిపాలించబోతున్నాడు. ఆయన 1000 ఏళ్ల పరిపాలన రాజు. వింటున్నారా? అదేంటిది అంటే సింహమై ఉన్నది. పక్షిరాజు, గొర్రెపిల్ల, సింహము, 3 పరిచర్యలు ఆయనే. ఏకైక మనిషి కుమారుడు, దేవుని కుమారుడు, మరియు దావీదు కుమారుడు. దావీదు కుమారుడు ఏకైక మనిషి కుమారుడు, అదే పక్షిరాజు పరిచర్య. దేవుని కుమారుడు, అదే వధించబడినట్లున్న గొర్రెపిల్ల పరిచర్య. అర్థమైందా నేను చెప్పింది? వధించబడినట్లున్న గొర్రెపిల్ల పరిచర్య. ఆమేన్. ఆ తర్వాత మనము ఇంకోటి చూస్తున్నాము, అదేంటంటే రాజు పరిచర్య. అదే మనం చూస్తున్న సింహము పరిచర్య. దావీదు కుమారుడి పరిచర్య, రాజుగా పరిపాలించబోతున్నాడు దావీదు కుమారుడిగా. ఆమేన్, హల్లెలూయా. అయితే ఇప్పుడు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, సృష్టిని సృజిస్తున్నప్పుడు దేవుడు తన నేచర్ని, తన స్వభావాన్ని సృష్టిలో కూడా ప్రతిబింబజేశాడు. చేయలేదని కాదు, ఆమెనంటారా? కానీ దేవుని రూపములో, పోలికలో సృజించబడిన దేవుడు అంటే మానవుడు మాత్రమే. అందుకే దేవుడు తన రూపమును తను సృజించిన సృష్టిలో కనబడేదాకా ఆయన ఒక్కొక్క దాన్ని సృజించుకుంటూ వచ్చి, ఆయన ఎప్పుడు తన సృష్టిని ఆపాడంటే, తన రూపం ఎప్పుడైతే వచ్చిందో, తన పోలిక ఎప్పుడైతే వచ్చిందో, అప్పుడు ఆయన సృష్టిని సృజించడము, సృష్టిని తయారు చేయడం ఆయన ఆపాడు. ఆయన బ్రదర్, సేమ్ ఇప్పుడు కూడా దేవుడు ఈరోజు ఈ వధువుతో ఎప్పటి వరకు పనిచేస్తాడంటే, ఈ వధువు జీవితంలో, ఈ వధువు పెళ్లి కుమార్తె, ఈ వధువు పెళ్లి కుమార్తె జీవితంలో ఎప్పటి వరకు దేవుడు పనిచేస్తాడంటే, తన రూపము, తన పోలిక, అదే పరిపూర్ణ మానవ స్వరూపం. పరిపూర్ణ మానవ స్వరూపం క్రీస్తు స్వరూపమేనా? పరిపూర్ణ మానవ స్వరూపం క్రీస్తు స్వరూపమేనా? ఎగ్జాక్ట్లీ, పరిపూర్ణ మానవ స్వరూపం క్రీస్తు స్వరూపమై ఉన్నది. ఆ పరిపూర్ణ మానవ స్వరూపము ఆ వధువులో, ఆ పెళ్లి కుమార్తెలో ఏర్పడేదాకా ఆయన పనిచేస్తాడు. ఆయన వారి జీవితాలలో పనిచేస్తూ ఉంటాడు. మరి దేవుడు ఎప్పుడు ఆపుతాడు ఆ పని? ఆయన ఎప్పుడు ఆపేస్తాడు? గమనించాలి. ఎప్పుడైతే ఆ రూపము ఆమెలో ఏర్పడుతుందో, ఆ వధువు సభ్యులలో ఏర్పడుతుందో, విశ్వవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా, సార్వత్రికంగా వధువులో, గోవాడలో వాళ్ళు ఒక భాగమై ఉన్నారు, కొండపాలెం వాళ్ళు ఒక భాగమై ఉన్నారు, వరంగల్ ఒక భాగమై ఉన్నది, వైజాగ్ ఒక భాగమై ఉన్నది. ఇలా అన్ని భాగాలలో ఉన్న వధువంతా ఆ పరిపూర్ణ మానవ స్వరూపంలోనికి ఎప్పుడైతే ఆమె వస్తుందో, క్రీస్తు అలా ఆమెను సృజిస్తాడు. అలా ఆమె జీవితంలో పనిచేస్తూ అలా ఆ రూపంలోనికి సృజిస్తాడు. అప్పుడు పనిచేయడం ఆపేస్తాడు. తన రూపం ఆమెలో కలుగుడుతోటే. ప్రవక్త అంటాడు కదా, బంగారము మేలిమి బంగారం అని ఎప్పుడు తెలుస్తుందట? మేలిమి బంగారం అని ఎప్పుడు తెలుస్తుందట?
ఆ బంగారమును రోజు సుతతో కొడుతూ దాని కొరువులో రాలుస్తూ దానిలో ఉన్న మలినాలన్నీ విడిచిపెట్టి, అది మేలిమి బంగారం ఎప్పుడు తెలుస్తుందంటే దాన్ని ఎవరైతే సొత్తుతో కొడుతున్నాడో అతని ప్రతిబింబం అందులో కనబడుతుంది. ఇప్పుడు కూడా వధువులో పెళ్లి కుమార్తెలో ఆయన ప్రతిబింబము కనబడేదాకా ఆయన తన వాక్యమైన శుద్ధితో కొడుతూనే ఉంటాడు. ఆయన ప్రేమ ఆమెను ఆ రూపంలోనికి మలుస్తూనే ఉంటాడు. ఆయన ఆ పరిపూర్ణ మానవ స్వరూపం ఏర్పడేదాకా, తన రూపం ఏర్పడేదాకా ఆయన చేస్తాడు. మీకు విషయం తెలుసా? ఎప్పుడైతే ఆదాము అవ్వలు క్రీస్తు రూపంలో సృజించబడ్డారో 6వ రోజున, ఆదికాండం 1వ అధ్యాయంలో క్రీస్తు రూపంలో క్రీస్తు పోలికలో ఆయన పనిచేయడం ఆపేశాడు. 7వ రోజు విశ్రాంతి. బ్రతమానం ఏమంటాడో తెలుసా? ఇప్పుడు పరిపూర్ణ మానవ స్వరూపంలోనికి వధువు రావుతోటే ఆయన ఎవరైతే ఆ వధువు పనిచేస్తున్నాడో వధువులో ఆయన రూపం ఆ వధువులో ఏర్పడేదాకా, ఆయన పోలికలోనికి ఆయన రూపంలోనికి ఆమె మలచబడేదాకా ఆమె జీవితంలో పనిచేస్తూ ఉంటాడు. ఆమెను సరిదిద్దుతూ ఉంటాడు. ఆమెను ఆ రూపంలోనికి మలుస్తూ ఉంటాడు. చివరికి ఎప్పుడైతే ఆయన రూపం ఆమెలో కనబడుతుందో అదే పరిపూర్ణ మానవ స్వరూపం. ఆయన పనిచేయడం ఆపేస్తాడు. ఆమె పనిచేయడం ఆపేసి విశ్రాంతి, వెయ్యేళ్ళ పరిపాలన. 7వ రోజు 1000 పరిపాలన. 7వ రోజు, ఎందుకంటే ఒక్కరోజు 1000 సంవత్సరాలతో సమానం. ఎంతమంది తెలుసా విషయం? పేతురు రాసిన పత్రికలో ఒక్క దినము దేవుని యొక్క దృష్టిలో ఒక్క దినము అది 1000 సంవత్సరములతో సమానమై ఉన్నది. ఎన్ని సంవత్సరాలతో? సో 7వ రోజు విశ్రాంతి అంటే 7వ రోజు 1000 సంవత్సరాలు విశ్రాంతి, అదే 1000 పరిపాలన. ఆమేన్. అర్థమైంది అందరికీ? సో ఇప్పుడు నేను చెప్పకూడదు ఒకటే, జాగ్రత్తగా వినండి నేను చెప్పేది. దేవుడు సృష్టిని సృజిస్తున్నప్పుడు ఆదికాండం 1వ అధ్యాయంలో ఆయన ఎలా సృజించాడంటావు? ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణ, సూర్యుడు చంద్రుడు ఉన్నాడు. మొదటి రోజున మొదటి రోజున కాదు, సూర్యుడు చంద్రుడిని ఆయన సృజించాడు అనుకుందాం. లేదా భూజంతువులను సృజించాడు, ఆకాశ పక్షులను సృజించాడు. ఆయన సృజించాడు అంటే ఆయన ఏమీ పని చేయాల్సిన అవసరం లేదు. ఏదో పదార్థాన్ని తీసుకొని దాంతో ఏదో తయారు చేయాల్సిన అవసరం లేదు. ఆయన పలకబడిన మాట, బై హిస్ స్పోకెన్ వర్డ్ ఆయన సృష్టిని సృజించాడు. మనకు తెలుసు కదా, వెలుగు కలగమని పలకగా ఆ ప్రకారమాయెను, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. అనేవి ఏవో పదార్థం తీసుకొని ఆయన వెలుగును తయారు చేయలేదు. ఆయన, మీకు అర్థమైందా? దేవుడు కేవలం పలికాడు అంతే. ఆ పలకబడిన మాటలో ఉన్న శక్తి ఏంటంటే వెలుగును తీసుకొచ్చేసింది, వెలుగును సృజించేసింది. ఇక్కడ విషయం ఏంటంటే ఆయన పలికేటప్పుడు పేరు పెట్టి పలికాడు. ఇప్పుడు ఉదాహరణ, ఆదికాండం 1వ అధ్యాయం చదివితే మనము వెలుగు కలుగును గాక అన్నాడు. అంటే ఏం పెట్టే ఆయన ఏమని కలుగుగాక అన్నాడు? వెలుగు. పేరు పెట్టిండా లేదా? అది పేరుతోగా పిలిచింది, పేరుతోనే కాదా? పేరుతోనే కదా పిలిచింది ఆయన. వెలుగు కలుగును కాక అంటే వెలుగు అంటే పేరు కాదా? ఇదేంటిది? వెలుగు కాదా? పేరు కాదా ఇది? దీనికి ఇంకేమైనా పేరు పెడతావా? మీకు అర్థమైందని అన్నది. ఆయన సృజిస్తున్నప్పుడు ఇక్కడ అద్భుతమైన విషయం ఏంటంటే, ఆయన ఆదికాండం 1వ అధ్యాయములో ఆయన ఒక్కొక్క రోజున ఒక్కొక్క దానిని సృజిస్తున్నప్పుడు, ఒక రోజున ఆయన భూజంతువులను సృజించాడు, ప్రాకుజీవులను సృజించాడు, ఆకాశ పక్షులను సృజించాడు, వివిధ జాతులు కలిగిన ఆకాశ పక్షులను, వివిధ జాతులు కలిగిన భూజంతులను, వివిధ జాతులు కలిగిన ప్రాకుజీవులను, వివిధ జాతులు కలిగిన సముద్రంలోని చేపలను ఆయన సృజిస్తున్నప్పుడు
ఆయన ఎలా సృజించాడు అనుకుంటున్నావు? పేర్లతో సృజించాడు ఆయన. పేరు పెట్టి పిలిస్తే అవి సృజించబడ్డాయి. ఇప్పుడు వెలుగు ఉంది, పేరు పెట్టి పిలిస్తేనేగా వెలుగు సృజించబడింది. వెలుగు కలుగును గాక, పేరు ఉందా లేదా అందులో? వెలుగు అంటే పేరు కాదా? వెలుగు కలుగును గాక అని పలికినప్పుడు వెలుగు కలిగింది అక్కడ. ఒక్కసారి మనం యెషయా గ్రంథం 40:26 చూద్దాం. నాతో పాటు చూడండి. యెషయా 40:26 చెప్పబడింది ఈ మాట. ఐఎమ్ గోయింగ్ ఆన్ స్క్రిప్చర్స్, లేఖనం ప్రకారంగానే వెళ్తున్నా నేను. యెషయా 40:26, మీ కన్నులు పైకెత్తి చూడుడి, వీటిని ఎవడు సృజించెను? గమనించండి, మీ కన్నులు పైకెత్తి చూడుడి, వీటిని ఎవడు సృజించెను? వీటి లెక్క చొప్పున వీటి సమూహములు బయలుదేరి చేసి వీటన్నిటికీ పేర్లు పెట్టి పిలిచిన వాడు కాదా? వీటి లెక్క చొప్పున వీటి సమూహములను బయలుదేర చేసి వీటన్నిటికీ పేర్లు పెట్టి పిలిచిన వాడే కదా. అంటే ఇప్పుడు దేవుడు ఎలా సృజించాడంటారు? పేర్లు పెట్టి. ఇప్పుడు అక్కడ జంతువులు తీసుకుందాం. సింహం భార్య, ప్రతిదీ ఆడది మగదిగా సృజించాడు. ఆడదానిగా మగదానిగా ప్రతి జాతిలో, కరెక్టేనా? ఆయన ఇట్లా లేదు. ఏమని సూచిస్తాడు? ఏమని పలుకుతాడు? సింహం అని పేరు పెట్టకుండా. సింహం రావాలంటే ఆయన ఏమని పిలవాలి? ఇప్పుడు పేరు పెట్టే పిలవాలి కదా. మీకు ఏమైనా అర్థమైందా? సింహము రావాలంటే, సింహము సృజించబడాలంటే పలకబడ్డ మాట ద్వారా ఆయన ఎవరు పిలవాలి? ఇప్పుడు ఆయన సింహమని పిలవాలా లేదా? అంటే అది సృజించబడక మునిపే తాను ఏమి సృష్టిస్తున్నాడో దాని పేరును ఆయననే పెట్టి ఉన్నాడు. తాను ఏమి సృష్టిస్తున్నాడో ఆ సృష్టి యొక్క పేరు తానే పెట్టి ఉన్నాడు. ఆ పేరుతో పిలిచినప్పుడు అది కలిగింది. అది పక్షిరాజులు, ఆకాశ పక్షులలో పక్షిరాజులు కలగాలంటే, పక్షిరాజులు సృజించబడాలంటే ఏమని పిలిస్తే పక్షిరాజులు కలుగుతాయి? పిలవకుండా ఎట్లా కలుగుతాయి? కొంచెం అర్థమైందని అన్నది. వెలుగు కలుగునుగా కానీ పిలవకుండా వెలుగెట్లు వస్తుంది? ఆయన వెలుగు కలుగునుగా కానీ పలికితేనే కదా, పిలిస్తేనే కదా. ఆయన వెలుగు కలుగునుగా కానీ పలికితేనే కదా వెలుగు కలిగేది అక్కడ. అంటే ఆయన సింహము కలుగును గాక, పులి కలుగును గాక, ఓయ్ ఆ పక్షిరాజు కలుగును గాక, పావురము కలుగును గాక. పేర్లు అవి సృజించక మునిపే వాటి పేర్లు పెట్టాడు. వాటిని సృజిస్తున్నదే పేర్లతో పిలుచుట ద్వారా సృజిస్తున్నాడు. అదే ఇక్కడ అంటున్నాడు, మీ కనులు పైకెత్తి చూడుడి, వీటిని ఎవడు సృజించెను? వీటి లెక్క చొప్పున వీటి సమూహములను బయలుదేరి చేసి వీటన్నిటికీ పేర్లు పెట్టి పిలిచిన వాడే కదా. వాటన్నిటిని పేర్లు పెట్టి పిలిచింది ఆయనే. సింహం కలుగును గాక, సింహం వచ్చేసింది. భూమిలో నుండి సింహము జన్మించబడింది, నేలలో నుండి సింహం జన్మించబడింది. పులి కలుగును గాక, పులి అదిగో ఆ నేలలో నుండి సృజించబడింది. మీకు అర్థమవుతుందా? తిమింగలం కలుగును గాక అన్నతో ఆ నీళ్ళలో తిమింగలం సృజించబడింది. మీకు ఏమైనా అర్థమవుతుందా? దేవుడు ఆదికాండం 1వ అధ్యాయంలో ఆయన సృజిస్తున్నప్పుడే పేర్లు పెట్టి పిలిచాడు ఆయన. లేకపోతే అవి రావు ఇనుకులోనికి. అవి ఉనికిలోనికి రావాలంటే, అవి సృష్టించబడాలంటే, అవి తయారు చేయబడాలంటే దేవుడు పిలవాలి. వాటిని ఎట్లా పిలుస్తాడు? పేరు పెట్టి. అర్థమైందా అందరికీ? అర్థమైందా? సో సింహం అనేది పుట్టక మునిపే, సృజించబడక మునిపే, నేలలో నుండి అది భూమిలో నుండి సృజించబడక మునిపే దాని పేరు ఆయన పెట్టి
దానికి సింహం అని ఆయన పేరు పెట్టి ఆ సింహాన్ని కలగజేశాడు. ఏనుగు అనేది భూమిలో ఉన్నది పుట్టించక మునిపే, నేలలో ఉన్నది పుట్టించబడక మునిపే, అది నేలలో నుండి కలగక మునిపే ఆ ఏనుగు అనే పేరు ఆయన ఆల్రెడీ దానికి పెట్టి దాన్ని పిలిచాడు. ఇప్పుడు ఆయన పేరు పెట్టి పిలిచాడు ఆయన. వీటన్నిటికీ పేర్లు పెట్టి పిలిచేవాడే కదా. వీటన్నిటిని సృజించింది ఎవరు? ఓకే, నో ప్రాబ్లం. వీటన్నిటిని సృజించిన వాడెవడు? వీటన్నిటిని సృజించిన వాడెవడు? పేర్లు పెట్టి పిలిచిన వాడే కదా. పాయింట్ అర్థమైందని చెప్పింది. ఇప్పుడు పేర్లు పెట్టి పిలిచిన ఇతను ఎవరు? దేవుడు అన్నిటినీ పిలిచాడు. ఆదామును కూడా సృజించేటప్పుడు ఎవరు అంటుండంటో, తన పోలికలో తన రూపములో ఆదామును సృజిస్తున్నప్పుడు ఆయన ఏమని పిలిచుంటాడంటావు? ఆదామని పిలిచుంటాడు ఆయన. ఆదాము కలుగును గాక. మీకు అర్థమైందని అన్నది? ఆదాము కలుగును గాక అనుడితోటే అక్కడ ఆదాము సృజించబడ్డాడు. ఆదాములో శ్రీమతి ఆదాము, వాళ్ళిద్దరు ఒకటే పేరు. అది ఆదికాండం 5:1 ఉంటుంది. వాళ్ళిద్దరికి నరులని పేరు అని తెలుగులో తర్జుమా తప్పు ఉంది, ఇంగ్లీష్లో యాడమ్ అని ఉంటుంది. దేవుడు వాళ్ళిద్దరిని ఆదామని పిలిచాడు. ఆయన ఆదామని పిలిచుడితో ఆదాము కలిగిండు. అక్కడ ఆదాము సృజించబడ్డాడు. అక్కడ ఓయ్ వింటున్నారా? అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. ఇక్కడ దాకా అందరికీ క్లియర్గా అర్థమైందా? ఎందుకంటే నేను ఇంకొంచెం లోతుకి వెళ్ళబోతున్నాను. నేను ఇప్పుడు ఆయన సృష్టిని సృజిస్తున్నప్పుడే వాటిని పేర్లతో పిలిచాడు ఆయన. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే, మనకు 2వ అధ్యాయంలో మనం చదివిన ప్రకారము దేవుడు ఆకాశ పక్షులను, భూజంతువులను, భూమిపైన ప్రాకు జీవులను, సముద్రమున చేపలను అన్నిటికీ పేర్లు పెట్టమని ఆదాం దగ్గరికి తీసుకొచ్చాడు. కరెక్టేనా? అసలు అది సృజించబడిందే దేవుడు పేర్లు పెట్టి పిలిస్తే. ఏనుగు కనుగొనుగా కానీ పిలవకుండా, ఏనుగు అనే పేరు లేకుండా ఏనుగు రాదు. సింహం అనే పేరు లేకుండా సింహము రాదు. పక్షిరాజు అనే పేరు లేకుండా పక్షిరాజు రాదు. అంటే సృజించబడదు. అలాగే సముద్రంలో ఉన్న తిమింగలం అనే పిలవకుండా ఆ తిమింగలం రాదు. ఓయ్, నేను చెప్పేది అర్థమవుతుందా? ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మళ్ళీ దేవుడు ఆదాము దగ్గర తీసుకొచ్చాడు. ఎందుకంటే ఆదాము సృష్టి అంతటికి రాజు అయి ఉన్నాడు. ఈ రాజుకు రాజు ఎవరంటే దేవుడు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు ఆయన. ఇప్పుడు ఈ సృష్టి అంతటికి రాజు, పరిపాలకుడు ఆదాము. చిన్న దేవుడు ఆదాము కాబట్టి, ఎమ్మెచ్చారు గారు చిన్న దేవుడు, సృష్టి అంతటికి ఆదాము కాబట్టి ఇప్పుడు ఆదాము ఏం పేరు పెట్టాడో దేవుడు చూడాలనుకున్నాడు. ఎందుకు చూడాలనుకున్నాడు? కారణం ఇది, నిజంగా ఎలోహిములో నుండి ఆదాము వచ్చాడు కాబట్టి. అదే రెవల్యూషన్, అదే ప్రత్యక్షత ఆదాములో కూడా ఉన్నదో లేదో దేవుడు చూడాలనుకున్నాడు. ఆయన తన కుమారుల్లో కూడా తనలో ఉన్న ప్రత్యక్షతనే ఉందా లేదా? ఇప్పుడు ఆదాము అందరికంటే సృష్టిలో చివరిగా సృజించబడినవాడు. సో సింహం పేరు ఆదాము తెలియదు, ఎందుకంటే ఆదాము కంటే సింహం పెద్దది. వయసులో అదే పెద్దదిగా. ఆదాము కంటే పులి పెద్దది, ఆదాము కంటే పక్షిరాజు పెద్దది, ఆదాము కంటే తిమింగలం పెద్దది. అవన్నీ ముందు రోజులలో సృజించబడ్డాయి. 6వ రోజున సృజించబడింది, చివరిగా సృజించబడింది ఆదాము. సో ఆదాము కంటే ముందునే అవన్నీ. వాటిని ఏ పేర్లతో దేవుడు పిలిచాడో ఆదాముకి ఏం తెలుసు? ఏ పేర్లు పెట్టి దేవుడు పిలిస్తే అవి కలిగినాయో ఆదాముకి ఏం తెలుసు?
కానీ ఇప్పుడు ఆదామాన్ని ఎలా పేరు పెట్టాలంటే తాను ఎలోహింలో నుండి వచ్చాడు, తాను దేవుని రూపంలో దేవుని పూర్వకలో ఉన్నాడు కాబట్టి, దేవుని రూపంలో దేవుని పూర్వకలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఆదాము కూడా అదే మాట పడవలసి ఉన్నది. జూలంతా విడుచుకొని గట్టిగా గాంధిస్తూ ముందుకొచ్చింది భార్య భర్తలు ఇద్దరు. వాటిని చూసి ఆడమన్నాడు, ఇది మగ సింహము, ఇది ఆడసింహం, పోండి. ఆదామా నీకేనా తెలుసు దాని పేరు సింహమని? ఆదాము ఎలోహీములో నుండి వచ్చాడు, ఆదాము దేవుని రూపంలో దేవుని పోలికలో సూచించబడ్డాడు. ఆదాము కూడా అదే ప్రత్యక్షత ఉన్నది. దేవుడికి ఏ ప్రత్యక్షత ఉన్నదో అదే ప్రత్యక్షత ఇప్పుడు ఆదాములో కూడా ఉన్నది. బా, అర్థమైందని చెప్పింది. వండర్ఫుల్, హల్లెలూయా. అర్థమైంది అందరికీ? అర్థమైన చెప్పండి. గాండ్రించుకుంటూ వచ్చిన, ఆర్భాటించుకుంటూ వచ్చిన దాన్ని చూసి ఇది సింహం అన్నాడు. ఆకాశంలో ఎగురుకుంటూ అన్ని పక్షుల కంటే అతి ఉన్నతమైన స్థలములోనికి వెళ్ళి ఎగిరే ఆ పక్షి ఆదాము దగ్గరికి రావడంతోటే దీన్ని నేను పక్షిరాజు అని పిలుస్తున్నా అన్నాడు. ఎందుకు? దేవుడు దాన్ని సూచిస్తున్నప్పుడు పక్షిరాజు కలుగురుగా అని పిలిచాడు. అప్పుడు పక్షిరాజు సూచించబడింది అక్కడ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ సముద్రంలో అతిపెద్ద చేప, అన్నిటికంటే పెద్ద చేప ఆదాము ఎదుటకు వచ్చింది. ఇప్పుడు ఆమెన్ ఆదాము, నేను దీన్ని తిమింగలం పిలుస్తాను. నేను దేవుడు దాన్ని సూచిస్తున్న రోజున తిమింగలం కలుగును గాక పిలిచాడు ఆయన. తిమింగలం కలిగింది అక్కడ. సేమ్ రెవల్యూషన్, ఒకే ప్రత్యక్షత తండ్రిలోను కుమారుల్లోను, దేవుల్లోను, దేవుని రూపము దేవుని పోలికలో ఉన్న చిన్న దేవుడైన ఆదాములోను. దేవుడికి మహిమ. అర్థమైందా అందరికీ? ఇక్కడ దాకా అందరికి అర్థమైందా? నెక్స్ట్ ఇప్పుడు మనం చూద్దాం మన గురించి, వధువుని గురించి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4 నుండి 6 వచనాల ప్రకారముగా మనము జగత్తు పునాది వేయబడక మునిపే, లోక పునాదులు వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో ఏర్పరచబడ్డాం. అంతేనా అండి? అంటే క్రీస్తు మనల్ని ఎప్పుడు ఎరిగి ఉన్నాడు? జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తు మనల్ని ఎరిగి ఉన్నాడు. మనమైన మనస్సులో ఆలోచనగా ఉన్నప్పుడే, మనమైన మనస్సులో ఆలోచనగా ఉన్నప్పుడే ఆయన మనల్ని ఎరిగి ఉన్నాడు. ఆయన లేడా? ఆయనకి ఇప్పుడు తెలుసా మనం? మనకి ఈరోజు తెలుసా ఆయనకు? మనం ఈ మీటింగ్ వచ్చినందుకు తెలుసా? కాదు 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 అసలు భూమికి పునాదులు వేయబడక మునిపే, సృష్టిలో రవ్వంతా ఏది సృజించబడక మునిపే, జగదు పునాది వేయబడక మునిపే ఆయనలో మనం ఏర్పరచబడ్డాం, ఆయనలో మనం ఎన్నుకోబడ్డాం. క్రీస్తులో. క్రీస్తు ఎవరంటే గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్ల అప్పుడు జగదు పునాది వేయబడక మునిపే వధించబడ్డాడు. దేవుని మనస్సులోనే వధించబడ్డాడు. గొర్రెపిల్ల దేవుని మనస్సులోనే వధించబడి మన పేర్లు కూడా ఆ వధించబడిన గొర్రెపిల్ల యొక్క రక్తము చేత మన పేర్లు కూడా గ్రంథంలో రాశాడు ఆయన. దాన్నే మనం ప్రకటన 13వ అధ్యాయము 8వ వచనంలో చదువుతున్నాం. మనం చదువుదామా? ప్రకటన 13వ అధ్యాయము 8వ వచనం. భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేయుదురు, ఆ మృగమునకు ఆరాధన చేయుదురు. పేరు ఎప్పుడు రాయబడ్డ అంటున్నాడు ఇక్కడ? జగత్తు పునాది వేయబడక మునిపే, జగదుత్పత్తికి మొదలుకొని వధింపబడినట్లు నిన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదో. అంటే కొంతమంది పేర్లు రాయబడి ఉన్నాయి అక్కడ.
ఆ పేర్లు రాయబడిన వాళ్ళే వధువై ఉన్నారు. ఆ పేర్లు రాయబడి ఉన్న వారే పెళ్లి కుమార్తె అయి ఉన్నారు. ఆర్ యు క్యాచింగ్? మీరు పట్టుకుంటున్నారు నేను ఏం చెప్తున్నాను? ఎవరి పేర్లు అయితే ఆ గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాయబడి ఉన్నదో, బాగా వినండి. ఇంతకీ గొర్రెపిల్ల జీవ గ్రంథము జగత్తు పునాది వేయబడక మునిపే, భూమికి పునాదులు వేయబడక మునిపే, సృష్టిలో ఏది సృజించబడక మునిపే, దూతలు, కేరుబులు, శరాపులు అవేమి సృజించబడలేదు. ఇంకా దేవుడు ఒంటరిగా ఉన్న ఆ సమయంలో దేవుడు మాత్రమే అమర్తము గలవాడై వసిస్తున్న సమయంలో ఆయన మనస్సులో ఈ గ్రంథములో ఆయన మనల్ని ఎరిగి గొర్రెపిల్లగా వధించబడి తన రక్తములో మన పేర్లు అందులో రాశాడు ఆయన. క్యాచ్ ఇట్. ఇక్కడ దాకా పట్టుకున్నారా మీరు? దేవుడు ఆ పేర్లు ఆయన రాసున్నాడు. అంటే ఇప్పుడు నీ పేరు నా పేరు జగత్ పునాది వేయబడముపే రాయబడి ఉన్నది. నేను ఇక్కడ పేర్లు అన్న దగ్గరకు వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా మీరు ఇది వినాలని నేను కోరుతున్నా. ఇప్పుడు ఉదాహరణ, ఆర్భాటిస్తూ గాండ్రిస్తూ ఉన్నదాన్ని నువ్వేమని పిలుస్తావు అంటే సింహం అని పిలుస్తావు. అదే బబౌ బబౌ అని అరుస్తూ ఉన్నదనుకో, దాన్ని నువ్వు మురుగుతున్నదంటే దాన్ని ఏమని పిలుస్తాను? కుక్క అని పిలుస్తావు. అంటే దాన్ని నువ్వు ఎలా గుర్తుపడుతున్నావంటే పేర్లను బట్టి కాదు, దాని స్వభావాన్ని బట్టి, దాని నేచర్ని బట్టి. నీకు అర్థమైందా? దాని నేచర్, దాని స్వభావం. ఇప్పుడు అది ఆర్భాటిస్తూ గాండ్రిస్తూ ఉన్నది మన ఇంట్లో పెంచుకోవాలంటే కుదరదు. కుదురుతుందా? దాన్ని పెంచుకోలేము మనం. ఎందుకంటే అది సాధువు జంతువు కాదు, అది క్రూర జంతువు. అదే మొరిగే దానిని తీసుకొచ్చుకొని మన ఇంట్లో పెంచుకోవచ్చు, ఎందుకంటే అది సాధు జంతువు. ఇప్పుడు ఆ మొరిగే దానిని నువ్వు ఏమంటావు అంటే కుక్క అంటావు. ఆ గాండ్రించి ఆర్భటించే దానిని ఏమంటావు అంటే సింహము అంటావు. వాటి పేర్లు ఏం చూపిస్తానంటే వాటి స్వభావాన్ని చూపిస్తాను. బ్రదర్, అదిగో అంతరిక్షంలోనికి వెళ్ళగలిగింది బ్రదర్ ఆ పక్షి. దానిని ఏ ఇతర పక్షులు అక్కడ దాకా దాంతోపాటు వెళ్ళలేవు, దాంతోపాటు సంచరించలేవు. అనుడుతోడప్పుడు నువ్వు అంటావు ఓ అది పక్షిరాజు. అది ఎందుకంటే పక్షిరాజు మాత్రమే అంతరిక్షంలోనికి వెళ్ళగలదు. అన్ని పక్షుల కంటే అత్యున్నతమైన స్థితిలోనికి, అత్యున్నతమైన స్థాయిలోనికి వెళ్ళగలదు. దానిని ఒకవేళ వేరే ఇతర పక్షులు ఏవైనా వెంబడించడానికి ప్రయత్నించిననుకో, కాకులు కానీ లేకపోతే గ్రద్దలు కానీ లేకపోతే ఇంకా ఇతరమైన పక్షులు ఏవైనా సరే రాబందులు కానీ వెంబడించడానికి ప్రయత్నించి పక్షిరాజు సంచరించే ఆ స్థలంలోకి వెళ్ళిందనుకో, అక్కడున్న గాలిపీడనాన్ని అవి తట్టుకోలేక అక్కడనే అవి విచ్ఛిన్నమైపోయి, అవి ఎక్స్ప్లోర్ అయిపోయి, అవి పేలిపోయి చచ్చిపోతాయి అవి అక్కడ. అంటే ఇప్పుడు ఇది పక్షిరాజు అని ఎట్లా చెప్పగలవు? దాని స్వభావం. ఇది కాకి అని ఎలా చెప్పగలవు? దాని స్వభావం. ఇది గొర్రె అని ఎలా చెప్పగలవు? అది ఎప్పుడు తలదించుకునే ఉంటుంది. అది వెంబడించేదంతా స్వరాన్ని బట్టి వెంబడిస్తుంది. గొర్రెల కాపరి యొక్క స్వరాన్ని బట్టి అది గొర్రెల కాపరిని వెంబడిస్తుంది. చూపుని బట్టి కాదు. కళ్ళలోటి ఇది ఏంటిది, అబ్బా ఈయన మంచుకున్నాడు, ఈయన అబ్బో సూపర్ డ్రెస్ వేసుకొని వచ్చాడు, ఈయనే నా గొర్రెల కాపరి అని బోడైంది. గొర్రె ఎప్పుడు కూడా స్వరాన్ని బట్టి తన కాపరిని గుర్తిస్తుంది. అది ఒకవేళ అది స్వరాన్ని బట్టి గుర్తించకుండా
ఇటు అటు పరిగెడుతున్నది అనుకో, దాన్ని ఏమంటాం? మేక అంటాం దాన్ని. గొర్రెల కాపరిని వెంబడించకుండా, స్వరాన్ని బట్టి గొర్రెల కాపరిని వెంబడించకుండా ఇటు కొంచెం వెళ్తూ అటు కొంచెం వైపు వెళ్తూ, ఇటు కొంచెం వెళ్ళి ఇటువైపు కొంత మేత వేస్తుంది, అటువైపు వెళ్ళి అది కొంచెం మేత వేస్తుంది. అలా మేత వేస్తూ వెళ్తున్నది అనుకో, దాని ఏమంటావు అప్పుడు నువ్వు? అది ఖచ్చితంగా మేక అంటావు నువ్వు దాన్ని. అది మేక నువ్వు ఎట్లా చెప్తానా బ్రదర్? దాని స్వభావం. నేను ఇంకోటి చెప్తా. నక్క పులిని చూసి వాతలు పెట్టుకుందట. ఎందుకంటే పులికి అందరు భయపడుతుంటే, వింటున్నారా, జంతువులన్నిటి భయపడుతుంటే నక్క అనుకున్నదట, నాకు కూడా వీళ్ళందరూ భయపడాల. అసలు పులికి ఉన్నది ఏంటిది, నాకు లేనిది ఏంటి? పులికి చారలు ఉన్నాయి, దాని ఒళ్ళంతా చారలు ఉన్నాయి, నాకు లేవు. సో నాకు చారలు లేవు కాబట్టి నేను కూడా చారలు పెట్టుకుంటే భయపడతాయని అనుకున్నది ఏం చేసింది పాపం, దానికి మరి చారలు కలగాలంటే ఎట్లా అని ఆలోచించి వాతలు పెట్టుకోవడం మొదలుపెట్టింది. ఏమైందట, అది వాతలు పెట్టుకునేసరికి ఉబ్బిపోయి చచ్చిపోయిందట. పులిని చూసి నక్క వాతలు పెట్టుకొని ఉబ్బిపోయి చచ్చిపోయింది. నేను చెప్పడానికి ప్రయత్నించేది ఏంటంటే, నీకు ఒక జంతువు ఇంకొక జంతువు వలె ప్రవర్తించలేదు, ఒక పక్షి ఇంకో పక్షి వలె ప్రవర్తించలేదు. మీకు అర్థమైందా? ఒకవేళ ఉదాహరణ, ఒక నక్క పులి యొక్క చర్మమును దాల్చుకొని, పైన పులి చర్మమును వేసుకొని, ఒక నక్క పులి చర్మమును వేసుకొని బయలుదేరింది అనుకో, లేదా సింహం చర్మం వేసుకొని బయలుదేరింది అనుకో, అయినా సింహం వల్లే ప్రార్థించలేదు, సింహం వల్లే ఆర్భాటించలేదు. రెండవది, సింహంలాగా అది వేటాడలేదు. అది ఎంత సింహం యొక్క వేషం వేసుకున్నా, ఒక తోడేలు ఎంత గుర్రచర్మం ధరించుకున్నా, అపోస్తల కార్యంలో పౌలు గారు చెప్తాడు, క్రూరమైన తోడేలు గొర్రె చర్మములు ధరించుకొని మీ దగ్గరకు వస్తారు. కానీ వాళ్ళని ఎలా గుర్తుపట్టాలో? పైన గొర్రె చర్మాన్ని బట్టి కాదు, వాటి స్వభావాన్ని బట్టి. ఇప్పుడు గొర్రె చర్మం వేసుకున్నంత మాత్రాన అది గొర్రె అయిపోతుందా? తోడేలు యొక్క పని ఏంటిది? మందలం చీల్చే పని, వేటాడే పని, వేటాడి చంపుకొని తినే పని దాన్ని. దాని స్వభావం ఏంటిది? దాని గుణలక్షణం ఏంటిది? లైవ్ వస్తుందా? దాని గుణలక్షణం ఏంటిది? దాని స్వభావం ఏంటి? వింటున్నారా? దాని స్వభావం, దాని గుణలక్షణం ఏంటిదండి? చీల్చి తినడమేగా. మందలో నుండి వాళ్ళని వేరు చేయడం, దాన్ని వేరే చేసి ఒంటరిగా దాన్ని వేరు చేసి ఒంటరిగా దాన్ని చీల్చి తినేస్తుంది. మీకు అర్థమైందని చెప్పింది, ఒంటరిగా చేసి. మీరు ఎప్పుడైనా చూసారా? వేట చేస్తున్నప్పుడు, ఏదైనా జీవి వేట చేస్తున్నప్పుడు ఏం చేస్తుంటే, మందగా ఉన్న దాంట్లో ఉన్నప్పుడు చంపదు, మంద నుండి దాన్ని వేరు చేస్తుంది. ఒక్కదాని వెంబడబడుతుంది అది. ఆ ఒక్కటి ఏమవుతుందంటే, మందను వదిలిపెట్టేసి మంద నుండి వేరైపోయి తన ప్రాణాలు కాపాడడం పారిపోతుంటే, అలా మంద నుండి వేరు చేసి, అంటే మంద నుండి దాన్ని చీల్చి వేటాడి చంపేస్తుంది అది. నీకు అర్థమైందని చెప్పింది. ఇప్పుడు గొర్రె చర్మం ధరించుకున్న తోడేలు, నేను గొర్రెను అంటే గొర్రె అవుతుందా? పైన గొర్రె, పైన మాత్రం గొర్రె, కానీ లోపల తోడేలు. స్వభావం క్యారెక్టర్ చూస్తే, గుణలక్షణం చూస్తే, స్వభావం చూస్తే అది తోడేలు. దాని స్వభావాన్ని బట్టి చెప్పచ్చు. యేసు ప్రభువు అన్నాడు, ఇది మంచి చెట్ట లేక చెడ్డ చెట్ట, అది కాని చెట్ట అనేది నీకు తెలవాలంటే దాని ఫలమును బట్టి మీరు దాన్ని తెలుసుకుంటారు.
ద్రాక్షవల్లి చూడడానికి రెండు ఒకలాగానే ఉంటాయి, నిజ ద్రాక్షవల్లి, కారు ద్రాక్షవల్లి. ఎందుకంటే రెండు ద్రాక్షవల్లిలే, కానీ ఇది నిజ ద్రాక్షవల్లి, ఇది కారు ద్రాక్షవల్లి. నువ్వు ఎప్పుడు దొరకబెట్టగలుగుతావంటే దాని ఫలాలను బట్టే. గోధుమ, గురుగు చూడడానికి రెండు ఒకలాగానే ఉంటాయి. ఎందుకంటే గురుగు ఏంటో తెలుసా? అడవి గోధుమనే గురుగు, అడవి గోధుమ చెట్టునే గురుగు అంటారు దాన్ని. చూడడానికి రెండు ఒకలాగానే కనబడతాయి, గోధుమ, గురుగు. కానీ వాటి ఫలాలను బట్టి నువ్వు ఇది గోధుమ, ఇది గురుగు అని చెప్పగలవు. ఇది కారు ద్రాక్షవల్లి, ఇది నిజ ద్రాక్షవల్లి. మీకు అర్థమైందా నేను చెప్పింది? నేను చెప్పేది అర్థమవుతున్నదా? సేమ్ అదే విధంగా ప్రియమైన దేవుని పిల్లలారా గుర్తుపెట్టుకోనండి, పైన వేషాన్ని బట్టి కాదు, లోపల ఉన్న గుణలక్షణాన్ని బట్టి. నీ గుణలక్షణమే నీ పేరు. ఉదాహరణ, పైన అది గొర్రె చర్మం వేసుకొని మెల్లగా గొర్రెల మధ్యలోకి వచ్చి అందులో ఒక గొర్రెను అది చీల్చి ఆ గొర్రెను చంపుకొని తిన్నదనుకో, పైన మాత్రం గొర్రె చర్మం కనబడుతుంది. కానీ అది ఆ మందలో ఒకదాన్ని చీల్చి ఒక గొర్రెను ఆ మందలో నుండి వేరు చేసి దాన్ని చీల్చి చంపుకొని తిన్నదనుకో, అప్పుడు నువ్వేమంటావు తెలుసా? అమ్మా, ఇది తోడేలరా, ఇది క్రూరమైన తోడేలరా, పైన మాత్రం గొర్రె చర్మం వేసుకొని మోసం చేస్తాందిరా. ఎలా గుర్తుపట్టినావు? పైన ఉన్న వేషాన్ని బట్టి కాదు, దాని స్వభావాన్ని బట్టి, దాని గుణలక్షణాన్ని బట్టి. నేను చెప్పేది అర్థమవుతున్నదా? దాని క్రియలను బట్టి, దాని ఫలాలను బట్టి, దాని ఫలాలు, దాని క్రియలు. అమనంటారా? ఇప్పుడు ఉదాహరణ, ఓడు వచ్చి ఉడక అది గొర్రెనే బ్రదర్, కనబడతలేదా పైన గొర్రె, పైన చర్మం అంతా గొర్రె చర్మం కాదా అని అన్నావు అనుకో, అరే బాబు నీకు పైన గొర్రె చర్మం కనబడుతుంది, దాని స్వభావం చూసినావా నువ్వు? గొర్రె ఎక్కడైనా మందలోని గొర్రెలను వేరు చేసి దాన్ని చంపుకొని తింటుందా? మందలు చీల్చి చంపుకొని తింటుందా? గొర్రె ఎప్పుడా పనిచేయదు కదా, గొర్రె స్వభావం అది కాదుగా, గొర్రె స్వభావం అది కాదుగా. మరి ఆ స్వభావం ఎవరిది అంటే అది తోడేళ్ళది కదా. మరి ఇప్పుడు పైన గొర్రె చర్మం ధరించుకున్న తోడేళ్ళని నువ్వు ఇప్పుడు ఒప్పుకోవా? ఒప్పుకోవాలి. ఇప్పుడు పైన ఉన్న చర్మాన్ని బట్టి, గొర్రె చర్మాన్ని బట్టి దాని గొర్రె అని అనడానికి లేదు, దాని స్వభావాన్ని బట్టి అది గొర్రె కావాలి, దాని గుణలక్షణాన్ని బట్టి అది గొర్రె కావాలి. అర్థమైందా అని చెప్పింది? సో గొర్రె అడుగుతున్నాడు అంటాం, అది ఎన్నడూ తల ఎత్తదు, అది ఎన్నడూ సంఘాన్ని చీల్చదు, అది మందను చీల్చదు, మందలో నుండి వేరు కాదు, ఇంకొకళ్ళను వేరుగా తీసుకుపోదు, అది ఎప్పుడు కాపర్నే వెంబడిస్తూ ఉంటుంది. నేను అనేది నేచురల్గా కూడా, ప్రకృతి పరంగా కూడా, అవునా కాదా? ప్రకృతి పరంగా కూడా గొర్రెల కాపరి మాత్రమే గొర్రెలు వెంబడిస్తూ ఉంటాయి. ఆత్మ సంబంధంగా కూడా గొర్రెల కాపరి మాత్రమే గొర్రెలు వెంబడిస్తూ ఉంటాయి. అది ఎన్నడూ ఇతర గొర్రెలను వేరు చేయడము, ఇతర గొర్రెలను చీల్చేయడము, వాటిని చంపుకోవడం చెయ్యదు అది. ఎందుకంటే గొర్రె స్వభావం అది కాదు కాబట్టి. మరి ఆ స్వభావం ఎవరిది అంటే అది తోడేలు. కానీ తోడేలే కానీ పైన మాత్రము గొర్రె చర్మము ధరించుకున్న వేషధారి అది. ఇప్పుడు పేరు పెడతావు, ఇప్పుడు దానికి ఇది వేషధారి, పైన మాత్రమే గొర్రె చర్మం ధరించుకున్నాడు, లోపట ఇది తోడేలు, ఇది క్రూరమైన తోడేలు, ఇది ఏమాత్రం మందను కనికరించకుండా చీల్చి చెండాలేదు. ఇది ఎలా చెప్తాడో? పేరుని బట్టి కాదు. పేరు పైన చూస్తే గొర్రె మరి, కానీ దాని స్వభావం, దాని క్యారెక్టర్, దాని గుణలక్షణం, దాని స్వభావం, దాని గుణలక్షణాన్ని బట్టి. ఇప్పుడు అది ఏంటిది అంటే అది తోడేలు. అది ఓయ్ నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? మీ పాయింట్ పట్టుకుంటున్నారా నేను చెప్తున్నది? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఇప్పుడు నేమ్స్, పేర్లు రాశాడు ఆయన అంటే అర్థమైంది. ఇప్పుడు స్వభావము, క్యారెక్టర్, గుణలక్షణము. ఇప్పుడు సింహం ఉందనుకో,
ఆయన సింహము అనే పేరుతో దాన్ని పిలవడానికి కారణం, దాన్ని సృజించాలంటే దాని పేరుతో పిలవాలి. సింహమును ఆయన సృజించాలి, పలకబడిన మాట చేత సృజించాలంటే ఆయన పేరుతో పిలవాలి. కానీ ఆయన పేరుతో పిలుస్తున్నప్పుడు దాని క్యారెక్టర్ కూడా, దాని గుణలక్షణము, దాని స్వభావం ఎలా ఉంటుందో ఆయన మనస్సులో ఆయన నిర్ణయించే దాన్ని సృజిస్తున్నాడు. ఆయన గొర్రె అంటే ఇలా ఉండాలి, అది ఎప్పుడు తలదించుకొనే ఉండాలి, అది ఎప్పుడు కాపరిని కాపరి స్వరాన్ని వింటూ కాపరిని వెంబడిస్తూ ఉండాలి, అది ఇటు అటు పరిగెత్తకూడదు, అది కాపరి మాత్రమే వెంబడించుకుని వెళ్ళిపోవాలి. అంటే ఆ క్యారెక్టర్ని, ఆ గుణలక్షణాన్ని దేవుడు ఆ గొర్రెను సృజిస్తున్నప్పుడు, గొర్రె అనే పేరుతో దాన్ని పిలుస్తున్నప్పుడు, దాని గొర్రె అని పిలిచి సృజిస్తున్నప్పుడు ఆ క్యారెక్టర్ని కూడా ఆయన తన మనసులో కలుగున్నాడు. ఇప్పుడు ఆయన సింహం అని చెప్పి పిలిచి దాన్ని గొర్రెలాగా పెడితే ఎట్లుంటుంది? దాని పేరే సింహము, అడవికి రాజు, అది అలానే ఉండాలి, అది అడవికి రాజులాగానే ఉండాలి, గొర్రెలాగానే ఉండాలి. మీకు అర్థమైందా? క్యారెక్టర్, గుణలక్షణం, స్వభావం దేవుడు తన మనసులో ముందుగానే నిర్ణయించాడు. ఇప్పుడు మన పేర్లు కూడా గొర్రెపిల్ల జీవ గ్రంథంలో జగత్ పునాది వేయబడక మునిపే రాయబడి ఉన్నదని బైబిల్ అంటుంది. అంటే ఏంటిదేనా మన పేరు? అంటే మన స్వభావము, మన గుణలక్షణము ఆయన ఆ గ్రంథములో రాసి పెట్టాడు. ఆయన అర్థమైందా నేను చెప్పింది? ఆ స్వభావము, ఆ గుణలక్షణము ఆయన ఆ గ్రంథంలో రాశాడు. ఏ గ్రంథంలో? గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాశాడు ఆయన. సో ఆయన రాస్తున్నప్పుడు జాగ్రత్తగా వినండి, గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఆయన వాళ్ళ పేర్లను రాస్తున్నప్పుడు అది వాళ్ళ స్వభావాన్ని, అది వాళ్ళ గుణలక్షణాలను సూచిస్తూ ఉన్నది. ఈ రోజున నువ్వు సృజించబడ్డావు, తల్లి గర్భములో నుండి నువ్వు సృష్టించబడ్డావు. కానీ నువ్వు తల్లి గర్భంలో నుండి సృష్టించబడిన సృష్టి ఏదైతే ఉందో అది ఆది పాపం వలన కలిగింది. అది దేని వలన? ఆది పాపం వలన. వాట్ ఈజ్ ఒరిజినల్ సిన్? ఆది పాపం ఏంటి? సెక్స్, లైంగిక చర్య. శరీరీచ్ఛల ద్వారా, మనిషిచ్ఛల ద్వారా నువ్వు నేను కలిగినాం. నువ్వు నేను ఎట్లా పుట్టినాం? శరీరీచ్ఛ, మనిషి ఇచ్ఛ. మనిషి ఇచ్ఛలు, శరీరీచ్ఛలు, తల్లిదండ్రుల యొక్క శరీరీచ్ఛలు ద్వారా మనం అందరము పుట్టిన వాళ్ళం. కరెక్టేనా కదా? అంటే గొర్రెపిల్ల జీవ గ్రంథం ప్రకారంగా మనం పుట్టలేదు. మన పాత జన్మ, మన తల్లి గర్భంలో నుండి వచ్చిన జన్మ, మన భౌతిక జన్మ ఆది పాపం ద్వారా కలిగింది. కాబట్టి గొర్రెపిల్ల జీవ గ్రంథములో రాయబడిన పేరు ప్రకారంగా పుట్టలేదు మనం. అందుకే యోహాను సువార్త 3వ అధ్యాయంలో యేసుప్రభు వచ్చి నికోదేముతో ఏమంటాడంటే, నువ్వు మరలా తిరిగి జన్మించబడాలా. వింటున్నారా అందరూ? నువ్వు మరలా తిరిగి జన్మించబడాలా, మరలా తిరిగి కొత్త జన్మ పొందుకోవాలా. ఎందుకు కొత్త జన్మ? ఎందుకు మనలా తిరిగి జన్మించబడటం? ఎందుకు? ఎందుకంటే నువ్వు ఇంకా గొర్రెపిల్ల జీవ గ్రంథంలో నీ పేరు రాయబడిన ప్రకారంగా ఇంకా నువ్వు పుట్టలేదు. నువ్వు అక్కడ నీ స్వభావం ఏదైతే ఉన్నదో, అక్కడ నీ క్యారెక్టర్, నీ గుణలక్షణం ఏదైతే ఉన్నదో, నీ పాత్ర ఏదైతే ఉందో అది మనిషేచ్ఛ ద్వారా, శరీరేచ్ఛ ద్వారా, తల్లిదండ్రుల యొక్క శరీరేచ్ఛ కోరికల ద్వారా నువ్వు పుట్టిన ఈ భౌతిక జన్మలో అది తీసుకొని రాలేకపోయింది. ఆ క్యారెక్టర్ని, ఆ గుణలక్షణాన్ని, ఆ స్వభావాన్ని తీసుకొని రాలేకపోయింది. నువ్వు పుట్టుడే పాపము స్వభావంలో పుట్టావు. నువ్వు తల్లి గర్భంలో నుండి వచ్చిన జన్మ అది పాపము స్వభావము జన్మ. అది అందుకే నువ్వు పుట్టుడే పాపిగా పుడుతున్నావు. ప్రవక్త బ్రహ్మం గారు ఏమన్నారు? నువ్వు పాపములో పుట్టావు. ఎస్, 51వ కీర్తన 5వ వచనంలో కూడా అదే అంటున్నాడు కదా, నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను. అంటే గొర్రెపిల్ల జీవ గ్రంథములో రాయబడిన పేరు ప్రకారంగా ఇంకా నువ్వు పుట్టలేదు.
అందుకే మళ్ళీ పుట్టమన్నాడు, అందుకే మళ్ళా జన్మించమన్నాడు, అందుకే మళ్ళా తిరిగి జన్మించమన్నాడు. నేను చెప్పేది ఏమైనా అర్థమవుతుందా? యోహాను సువార్త 3:3 5 వచనాలలో అందుకే తిరిగి జన్మించమని ప్రభు చెప్పాడు. ఎందుకు ప్రభు అంటే, గొర్రెపిల్ల జీవగ్రంథములో నీ పేరు రాయబడి ఉన్నది, దాని ప్రకారంగా నువ్వు ఆ పేరుతో నిన్ను పిలుస్తా. నేను అక్కడ రాయబడిన పేరుతో నిన్ను పిలిచినప్పుడు నువ్వు జన్మించబడతావు. నువ్వు భౌతిక జన్మ కాదు. భౌతిక జన్మంతా అది ఆది పాపం వలన కలిగింది. అందరం ఆది పాపం వలనే పుట్టినాం. ప్రపంచంలో అందరూ ఆది పాపం వలనే పుట్టారు. అందుకే అందరూ పాపులే. అందరూ పాపములోనే గర్భము ధరించింది. అంటే తల్లి గర్భంలో ఉండగానే పాపములో రూపించబడ్డారు, పాపములోనే పుట్టారు. మన బైబిల్ ఏమంటుంది? మనం పాపములో పుట్టిన వారము, అబద్ధాలు మాట్లాడుతూ లోకంలోనికి వచ్చిన వారము, మోసాలు చేస్తూ జీవిస్తున్న వాళ్ళం. ఆ స్వభావం మనకి ఎలా వచ్చింది? ఆది పాపము ద్వారా జన్మించబడినందుకు. కానీ వాస్తవంగా మన ఏర్పాటు, మన ఎన్నిక ఎక్కడుందంటే గొర్రెపిల్ల జీవగ్రంథములో ఉన్నది. మన ఏర్పాటు, మన ఎన్నిక ఎక్కడుందో చెప్పండి? గొర్రెపిల్ల జీవగ్రంథంలో. ఇప్పుడు ఆ గొర్రెపిల్ల జీవగ్రంథంలో మన పేరు రాయబడిన ప్రకారముగా మనము జన్మించబడాలంటే ఆయన ఆ పేరుతో మనల్ని పిలవాలి. ఆయన ఆ గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథం మందు నీ పేరు జగత్ పునాది వేయబడి రాయబడి ఉన్నది కదా. నువ్వు కొత్త జన్మ పొందుకోవాలంటే ఆయన ఆ పేరుతో నిన్ను పిలవాలి. అందుకే కొత్త జన్మ అందరికి కాదు. కొత్త జన్మ అందరికీ కాదు. ఎందుకు అందరికి కాదు పాస్టర్ గారు అంటే, పాత జన్మ, తల్లి గర్భంలో నుండి వచ్చిన ఆ పాపపు జన్మ, ఆది పాపం ద్వారా వచ్చిన జన్మ, అది అందరికీ. కానీ గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథంలో ఎవరి పేర్లు అయితే రాయబడి ఉన్నాయో వాళ్ళకు మాత్రమే కొత్త జన్మ. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? నువ్వు తల్లి గర్భంలో నుండి వచ్చిన జన్మలో పాపివై ఉన్నావు. ఆది పాపం ద్వారా జన్మించబడ్డావు కాబట్టి నువ్వు పాపివై ఉన్నావు. శరీరేచ్ఛ మనుష్యేచ్ఛల ద్వారా జన్మించబడ్డావు కాబట్టి ఇప్పుడు పాపివై ఉన్నావు. కానీ ఆయన నిన్ను ఎప్పుడు ఎరిగి ఉన్నాడు? జగత్తు పునాది వేయబడకమునిపై ఎరిగి ఉన్నాడు. ఆయన తన మనసులో తను గొర్రెపిల్లగా వధించబడి, తన మనసులోనే వధించబడి, తన రక్తముతో నీ పేరు ఆ గొర్రెపిల్ల జీవగ్రంథంలో రాశాడు ఆయన. ఆ స్వభావం ఇప్పుడు నీలోనికి రావాలంటే నువ్వు కొత్త జన్మ పొందుకోవాలి. ఇప్పుడు కొత్త జన్మ ద్వారా నీకు ఆ స్వభావం వస్తుంది. నీకు కొత్త జన్మ ద్వారా మాత్రమే గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథం అందులో ఉన్న స్వభావము, అందులో ఉన్న గుణలక్షణం నీకు వస్తుంది. అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. అందుకే ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన పేరు పెట్టి పిలుస్తున్నాడు. పేరు పెట్టి పిలవడం అంటే మార్క్ అని పిలుస్తాడు అనుకుంటానవా? అట్లా పిలవడు ఆయన. ఎందుకంటే పేరు పెట్టి పిలవడం అంటే మార్క్ అని కాదు, లేకపోతే యెషయా అని కాదు, లేకపోతే జోషి అని కాదు. మరి పేరు పెట్టి పిలవడం అంటే ఏంటిది? నీ క్యారెక్టర్, నీ గుణలక్షణముతో పిలుస్తాడు ఆయన. ఏమేన్. కాకపోతే దేవుడు ఏం చేశాడంటే కొన్ని సాదృశ్యాలు, కొన్ని ఛాయలు బైబిల్లో దాని గురించి ఆయన చూపించుకుంటూ వచ్చాడు. ఉదాహరణ, పాత నిబంధన అంతా మనకు ఛాయ, పాత నిబంధన అంతా మనకు ఛాయ, నీడ, ముంగుర్తు కొత్త నిబంధనకు. ఇప్పుడు చూడండి, పాత నిబంధనలో దేవుడు అబ్రాహాముకు వాగ్దానం కుమారుని ఇస్తానన్నాడు. వాగ్దాన కుమారుని ఇస్తానని చెప్పే ముందే అతని పేరు కూడా దేవుడు పిలిచాడు. నువ్వు అతనికి ఇస్సాక్ అని పేరు పెట్టుదువు. ఏం పెడతావు? వినబడతలా? ఇస్సాక్ అనే పేరు పెట్టుదువు. బైబిల్ చదవండి మీరు. వృద్ధుడైన అబ్రహాము, వృద్ధురాలైన శారా, ముసలితనంలో ఉన్న వీళ్ళిద్దరికీ దేవుడు వాగ్దానం చేసి, నేను మళ్ళీ నీకు కుమారుని ఇస్తానని చెప్పి ఆ కుమారుడికి ఇస్సాకు అని పేరు కూడా పెడతానని అన్నాడు. అంటే దేవుడు ఏం పిలుస్తున్నాడంటే ఇస్సాకుని పిలుస్తాడు. ఇప్పుడు ఆయన ఇస్సాకు అనడంతో మనకు క్యారెక్టర్ గుర్తుకు రావాలి, ఎందుకంటే ఆల్రెడీ జరిగింది కాబట్టి.
జరగకముందు దేవుడు తెలుసు ఏ క్యారెక్టర్ అది. ఇస్సాకు క్యారెక్టర్ క్రీస్తు క్యారెక్టర్ కదా. ఇస్సాకును బల్లర్పించడానికి అబ్రాహాము తీసుకెళ్ళలేదా? ఇస్సాకు తన కర్రలు తాను మోసుకుంటూ వెళ్ళలేదా? ఏసు ఎలాగైతే కలవరిగిరి పైకి వెళ్తున్నప్పుడు తాను ఎలాగైతే తన సిలువను తాను, తన కర్ర ముద్దను తాను మోసుకుంటూ ఎలా వెళ్ళాడో ఇస్సాకు కూడా అలానే వెళ్ళాడా లేదా? దాదాపు ఇస్సాకు చనిపోయి మరలా తిరిగి పునరుద్ధానుడే లేచినట్టే అక్కడ యేసుక్రీస్తు వలె ఇస్సాకుకు రిబ్కా అనే స్త్రీని దేవుడు భార్యగా ఎలియాజరు ద్వారా తీసుకొచ్చాడా లేదా? ఇప్పుడు యేసుక్రీస్తుకు కూడా ఎలియాజరు విలియం బ్రెనాం ద్వారా భార్యను రిబ్కాని తీసుకొస్తున్నాడా లేదా? కొంచెం ఏమైనా అర్థమైందా నేను చెప్పింది? సో ఇప్పుడు ఇస్సాకు అని దేవుడు పేరు పెట్టి పిలిచే ముందు ఈ ఇస్సాకు క్యారెక్టర్ దేవుడి మనసులో ఉంది. కరెక్టేనా? ఆయన పేరు ఇంకా పుట్టకముందే ఆ పేరు పెట్టేశాడు. పుట్టకముందే ఆ క్యారెక్టర్, ఆ గుణలక్షణం, ఆ స్వభావం, ఆ నేచర్ క్రీస్తుకు ఉండబోయేదంతా ముంగుర్తుగా సాదృశ్యంగా ఇక్కడ ఇస్సాకులో ఉండబోతున్నది. అదంతా కూడా ఆయన చూపిస్తున్నాడు అక్కడ. అదంతా ఆయన మనసులో ఉన్నది. అది ఇప్పుడు నీ గురించి జగత్ పునాది వేయబడక మునిపే నిన్ను ఏర్పరచుకొని, నేను ఎన్నుకొని గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథంలో నీ పేరు రాసేటప్పుడు నీ క్యారెక్టర్, నీ స్వభావము ఆయన మనసులో లేదంటావా? ఉన్నది. ఏం క్యారెక్టర్ ఉంటుందంటే నీది మోసపు క్యారెక్టరా? అప్పులు చేసి నేను అప్పులు చేయలేదని అబద్ధం చెప్పడమా? అప్పులు తీసుకొని తిరిగి అప్పులు చెల్లించకపోవడమా? నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పడమా? ఆ క్యారెక్టర్ నా గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథంలో పేర్లు రాబడిన వాళ్ళే వ్యభిచారం చేసే వాళ్ళ క్యారెక్టర్ అది. వ్యభిచారము, మోసములు, అబద్ధాలు, దొంగతనములు ఆ క్యారెక్టర్ కాదు. వధువు క్యారెక్టర్ అది కాదు. నీ పేరు గొర్రెపిల్ల జీవగ్రంథంలో రాయడం అంటే వధువు క్యారెక్టర్లో రాస్తున్నాడు ఆయన, పెళ్లి కుమార్తె క్యారెక్టర్లో. ఎందుకు? పురుషుల్లో భాగం ఎవరంటే స్త్రీ కాబట్టి. ఆదాములో భాగము శ్రీమతి ఆదాము, యేసుక్రీస్తులో భాగము శ్రీమతి యేసుక్రీస్తు. మరి శ్రీమతి యేసుక్రీస్తులో ఏర్పరచబడుతున్నప్పుడు, యేసుక్రీస్తులో ఎన్నుకోబడుతున్నప్పుడు శ్రీమతి యేసుక్రీస్తు ఆమె క్యారెక్టర్, ఆమె గుణలక్షణం ఏమై ఉంటుందో ఆయన ముందుగానే నిర్ణయించాడా లేదా? ఇంకో అద్భుతమైన విషయం చెప్పాలా ముగించే ముందు? ఆ క్యారెక్టర్, ఆ పేరు ఆయన అనేక మంది విశ్వాసుల జీవితాలలో, అనేక మంది జీవితాలలో ముందుగానే ఆయన ముంగుర్తుగా సాదృశ్యంగా చూపించుకుంటూ వచ్చాడు ఆయన. ఉదాహరణ, శారా క్యారెక్టర్ నీది కాదా? శరీర మార్పును చెంది వాగ్దాన కుమారుని పొందుకోపోయేది మనం కాదా? చెప్పండి. రిబ్కా క్యారెక్టర్ నీది కాదా? ఆశీర్వాద్ క్యారెక్టర్ నీది కాదా? రూత్ క్యారెక్టర్ నీది కాదా? మీకు అర్థమైందా? ఎస్తర్ క్యారెక్టర్ నీది కాదా? అబిగేల్ క్యారెక్టర్ నీది కాదా? బెత్షెబా క్యారెక్టర్ నీది కాదా? సొలొమోనుని తీసుకొచ్చిన బెత్షెబా దావీదు ద్వారా, ఒక అన్యురాలు, ఒక ఫిలిష్తీయురాలు, ఆమేన్, దావీదు ద్వారా సొలొమోనుని తీసుకొచ్చింది. మనం కూడా 1000 ఏళ్ల పరిపాలన, సొలొమోను కాలం ఏంటిది? 1000 ఏళ్ల పరిపాలన సాదృశ్యం అది. మనం కూడా ఇప్పుడు అదే 1000 ఏళ్ల పరిపాలన. అది ఒక దావీదైన యేసుక్రీస్తు ద్వారా ఇప్పుడు మనం గర్భవతి, వాక్యం చేత గర్భవతి క్రీస్తుని, సొలొమోనుని తీసుకొస్తారా మనం? నేను ఇప్పుడు పేరు పెట్టి పిలిచాడు అంటే క్యారెక్టర్. నీకు జన్మ జరిగింది, కొత్త జన్మ, నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మ. నీరు రక్తము ఆత్మ, నీరు రక్తం ఆత్మ మూలమైన జన్మ ఎలా జరిగింది అనుకుంటాను? నేను పేరు పెట్టి పిలిచాడు. ఎలా సృష్టించబడ్డావు అనుకుంటున్నావు నువ్వు? నూతన సృష్టిగా. కొత్త జన్మ ఏంటిది? నూతన సృష్టి. ఏంటిది?
పాతది గతించిపోయాను, సమస్తము ఎట్లయింది, కొత్తవి ఎట్లయింది. అది ఆయన 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 నిన్ను సృజించాడు. ఆయన ఇప్పుడు ఆయన కొత్త సృష్టిలో నిన్ను సృజించింది ఏ క్యారెక్టర్ని బట్టి అంటే గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథములో ఉన్న క్యారెక్టర్ని బట్టి. అదే నీ పేరు అయి ఉన్నది, అదే నీ పేరు అయి ఉన్నది. నీ క్యారెక్టరే నీ పేరు. ఇప్పుడు ఉదాహరణ, లూసిఫర్ అనుడితోటే ఎవరైనా ప్రపంచంలో లూసిఫర్ పేరు పెట్టుకుంటాడా? చెప్పాలా నాకు? ఎందుకు పెట్టుకోవద్దు? అది కూడా పేరేగా. కానీ వాని క్యారెక్టర్ మనకు తెలుసు. వాడు మోసగాడు, వాడు అబద్ధీకుడు, వాడు అబద్ధపడకు జనకుడు. వాడు ఎవరైనా ఇస్కరియోతు యూదా పేరు పెట్టుకుంటారా? ఎందుకు పెట్టుకోరు? అది పేరేగా ఇస్కరియోతు యూదా అనేది. క్రీస్తును అప్పగించిన వాడు, అమ్మివేశాడు, వర్తమానాన్ని అమ్మేశాడు వాడు డబ్బు కోసం. ఎవరైనా బిలాం అని పేరు పెట్టుకుంటారా? బిలాం అని పేరు ఎవరు పెట్టుకుంటారా? ఏమా మీకు పిల్లలు పుడితే బిలాం అని పెడతావా? ఎందుకు పెట్టారు? క్యారెక్టర్. బికాజ్ ఆఫ్ ద క్యారెక్టర్. ఆ గుణలక్షణాన్ని బట్టి, ఆ స్వభావాన్ని బట్టి, ఆ పాత్రను బట్టి ఆ పేరు మనం పెట్టడానికి ఇష్టపడం. మనం ఎవరైనా లూసిఫర్ అని పేరు పెడితే మనం అంటాం, అమ్మా వీడు నిజంగా లూసిఫరేరా, పేరు తగ్గట్ట వీడు లూసిఫర్ రా. ఒకవేళ వాని పేరు పెట్టకపోయినా వాని క్యారెక్టర్ని బట్టి అంటాం, అరే వీడు నిజంగా లూసిఫర్ రా వీడు. వాళ్ళ అమ్మ నాన్నలు మనకు ఆ పేరు పెట్టకపోయినా మనం ఏమంటాం, వాని క్యారెక్టర్ని బట్టి, అరే వీడు నిజంగా లూసిఫర్. అమ్ముడు పోయిన బోధకులను, అరే వీడు బిలాం రా, వీడు డబ్బు కోసం అమ్ముడు పోయినోడు రా, వీడు బిలాం రా, వీడు ఇస్కరియోతు యూదా రా, వీడు వర్తమానాన్ని అమ్మేటోడు రా వీడు. పేరు ఎందుకు పెడతారా ఇప్పుడు? అది క్యారెక్టర్ని బట్టి. పేరు అనేది ఎప్పుడు పెడతామంటే క్యారెక్టర్ని బట్టి పెడతాం మనం. ఇప్పుడు గొర్రెపిల్ల జీవగ్రంథంలో నీ పేరు రాయబడి ఉన్నదంటే ఏంటిది అర్థం? నీ క్యారెక్టర్ రాయబడి ఉంది. ఆ క్యారెక్టర్ని దేవుడు ఆల్రెడీ పాత నిబంధనలో అనేక మంది భక్తుల జీవితాలలో చూపించుకుంటూ వచ్చాడు. ఇప్పుడు నువ్వు ఏమవుతున్నావు? నీ పేరు అక్కడ రాయబడి ఉన్నందున ఆయన నిన్ను పేరు పెట్టి పిలిచినప్పుడు నువ్వు జన్మించబడతావు. నువ్వు కొత్త సృష్టిగా మారుతా ఉన్నావు. నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించబడుతున్నావు. నీరు రక్తము ఆత్మ ద్వారా జన్మించబడతా ఉన్నావు. పేరు పెట్టి పిలిచినప్పుడు ఏ పేరు? మీ అమ్మ నాన్న పెట్టిన పేరు కాదు, లేకపోతే మనం కాలేజీలో స్కూల్లో పెట్టుకున్న పేరు కాదు, ఆధార్ కార్డు పెట్టిన పేరు కాదు. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథములు ఏ పేరైతే మనం పెట్టారో దేవుడు మనకు జగపు రాజు వేడకు మనకు ఆ పేరుతో మనం పిలుస్తామన్నాడు ప్రాయుడ. అందుకే ఆయన ఏమన్నాడు, నేను నిన్ను పేరు బట్టి పిలిచిన దేవుడు అన్నాడు. బ్రదర్, రాత్రి నాకు కలలో దేవుడు నన్ను మార్కా అని పిలిచినట్టు వినబడింది. సరే, మార్క్ అని దేవుడు పిలిచాడు, నేను ఒప్పుకుంటా. కానీ దాన్ని తగినట్టుగా దేవుడు పిలిచినట్టుగా నీ క్యారెక్టర్ కనబడతలేదుగా. కరెక్టేనా కదా బ్రదర్? దేవుడు రాత్రి నన్ను పేరు పెట్టి పిలిచాడు బ్రదర్, కరెక్టే. నీకు ఏ పేరు ఉందనేది కరెక్టే. కానీ దేవుడు నిన్ను పేరు పెట్టి పిలిచాడంటే ఆ క్యారెక్టర్ నీలో కనపడాలి కదా. సిస్టర్, ఓ దేవుడు నన్ను పిలిచాడు, మార్తా అని పిలిచాడు, లేదా మేరీ అని పిలిచాడు దేవుడు నన్ను. కరెక్ట్ సిస్టర్, ఓకే, దేవుడు పిలిచాడు, నేను పేరు పెట్టి పిలిచాడు. కానీ నీ క్యారెక్టర్ ఏది? నా పేరు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఉందో తెలుసా? ఉందా? మరి క్యారెక్టర్ ఏది? అది నీ పేరు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఉంటే అక్కడ ఆయన ఏర్పరచుకొని ఎన్నుకున్న వాళ్ళలో నీ క్యారెక్టర్ కనబడాలి కదా. అక్కడ నేను అన్నది అర్థమైందా? నీకు కొత్త జన్మ కూడా ఎట్లా జరుగుతుందో తెలుసా? ఆయన పేరు పెట్టి పిలిచినప్పుడు. ఎట్లా పేరు పెట్టి పిలుస్తాడు బ్రదర్? వాక్యమే నిన్ను పిలవడం అన్నమాట. నీ పేరు ఏంటంటే దేవుడు వాక్యం. ఆ దేవుడు వాక్యమే నీ పేరు అయి ఉన్నది. వాట్? అవును, వాక్యమే నీ పేరు.
సరే యేసుక్రీస్తు పేరు ఏం పేరు? వాక్యం కాదా? ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని దను, వాక్యమే దేవుడే ఉన్నాడు, ఆ వాక్యమే శరీరధారి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు. ఇప్పుడు ఆయన పేరు వాక్యం అయితే ఆయన వధువు పేరు అయితే ఉంటుంది. ఇప్పుడు నిన్ను పేరు పెట్టి పిలవడం అంటే అర్థమైంది. వాక్యం చెప్తూ ఉంటే ఆ వాక్యమే నేను పిలుస్తా ఉన్నది, ఆ వాక్యమే నీకు మారు మనసును కలిగజేస్తుంది, ఆ వాక్యమే నీకు క్రొత్త జన్మని ఇస్తుంది, ఆ వాక్యమే నీకు మారు మనసును పశ్చాత్తాపమును ఇచ్చి పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తుల బాప్తిసం తీసుకొని పరిశుద్ధాత్మతో నింపబడినట్లు చేస్తుంది. అదే నిన్ను పేరు పెట్టి పిలవడమై ఉన్నది, అదే నిన్ను నన్ను పేరు పెట్టి పిలవడమై ఉన్నది. ఆ పేరు ఎక్కడుంది బ్రదర్? జగత్ పునాది వేరడక మునుపే గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథములో రాయబడింది. దేవుడే స్వయంగా తన రక్తముతో మన పేరు రాశాడు ఆయన. అందుకే ఆ క్యారెక్టర్ నీలో కలగడానికి, నేను నూతన సృష్టిగా చేయడానికి, ఆ నూతన సృష్టిలో ఆ క్యారెక్టర్ వస్తుంది. పాపపు క్యారెక్టర్ ఉండదు, పాపపు గుణలక్షణం ఉండదు, పాపపు స్వభావం ఉండదు. అది తల్లి గర్భంలో నుండి పుట్టినప్పుడు వచ్చిన స్వభావం, అది ఆది పాపం ద్వారా పుట్టినప్పుడు వచ్చిన స్వభావము. కానీ ఇప్పుడు నువ్వు గొర్రెపిల్ల జీవ గ్రంథములో నీ పేరు రాయబడిన దాని ప్రకారంగా పుడతారో. ఇప్పుడు నువ్వు నీ పేరు రాయబడి ఉంది, నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు ఆయన. ఇప్పుడు నిన్ను ఆ పేరు పెట్టి పిలిచినప్పుడు నువ్వు జన్మించబడుతున్నావు, కొత్త జన్మ పొందుకుంటున్నావు, నూతన జన్మ పొందుకుంటున్నావు. నూతన జన్మ పొందుకున్నప్పుడు ఏం జరుగుతుంది ప్రియులారా? నీలో ఆ స్వభావం కనబడతా ఉంటుంది. ఇక గొర్రెపిల్ల జీవగ్రంథంలో నువ్వు వచ్చారే స్వభావం నీలో కనబడతా ఉంటుంది. నీ మాట రీతి మారుతుంది, నీ వస్త్ర రీతి మారుతుంది, నీ ఆలోచనలు మారుతాయి, నువ్వు ఆలోచించే విధానం మారుతుంది, నువ్వు వెళ్ళే మార్గము మారుతుంది, నీ స్నేహం మారిపోతుంది. ఇప్పటిదాకా లోకస్తులతో నువ్వు లోకస్తులతో ఉండలేకపోతున్నావు. నీ స్వభావం మారుతుంది, నీ గుణలక్షణాలు మారుతాయి. వింటున్నారా నేను చెప్పింది? నీ గుణలక్షణాలు మారుతాయి, నీ స్వభావం మారుతుంది. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. నీ జీవితం మారుతుంది. ఆమేన్. బ్రదర్ అంటున్నాడు, ఈ కొటేషన్ చదువుతాను నేను, ఇది చదివి నేను ముగిస్తాను. ఇది ఇంకొక కొటేషన్, రెండు చదువుతాను. ఒకటి హెబ్రీయులకు రాసిన పత్రికలోని 5 మరియు 6 అధ్యాయాలు. బైబిల్లోని కాదు, ప్రవక్త చెప్పింది ఇది స్టడీ. హెబ్రీయులకు రాసిన పత్రికలోని 5 మరియు 6 అధ్యాయాలు గురించి చెప్పిన స్టడీలో, అది 1957 9వ నెల 8వ తారీఖున మరి ప్రవక్త బ్రెన్హామ్ గారు బోధించాడు. ఆయన అంటున్న 138వ పారాగ్రాఫ్లో, ఏదైనా 138 ఏదైనా భావోద్వేగము కలిగి ఉన్నట్లుగా ప్రయత్నం చేయవద్దు. భావోద్వేగంగా కలిగి ఉన్నట్లుగా ప్రయత్నం చేయవద్దు. పరిశుద్ధాత్మక స్థానంలో ఉంచాలని అనుకోవద్దు. బ్రదర్ నేను ఎగిరిన బ్రదర్ నాకు అంత చలి పుట్టింది బ్రదర్, అప్పుడు బ్రదర్ అంత నాకు వణుకులు వచ్చింది బ్రదర్, అదే పరిశుద్ధాత్మ కాదు. ఎప్పుడు అలాంటివి చేయొద్దు. అంటే అవన్నీ మంచివే, కానీ అది పరిశుద్ధాత్మ యొక్క స్థానంలో ఉంచాలని అనుకోవద్దు. నీ భావోద్వేగాలను నువ్వెప్పుడు కూడా, నీ భావోద్వేగమును ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ స్థానంలో ఉంచడానికి ప్రయత్నించకూడదు. అట్లయితే టెర్రరిస్టులు ఎంత భావోద్వేగమవుతారు? నేను వాళ్ళని చంపేస్తాను, నేను చచ్చిపోతూ 100 మందిని చంపేస్తా. రెచ్చగొడతారా? మతోన్మాదులు అదే పని చేస్తారా లేదా? రైట్. ఎప్పుడైతే నూతన జన్మ వస్తుందో నీవు మారిపోయావు. ఎప్పుడైతే నూతన జన్మ వస్తుందో నువ్వు మారిపోయావు. నువ్వేదో చేసి నిన్ను నువ్వు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. నీ జీవితమే దానిని నిరూపిస్తుంది. నువ్వు నూతన జన్మ పొందుకున్నప్పుడు, నూతన జన్మ పొందుకోవాలంటే నీ పేరు ఆ గొర్రెపిల్ల జీవగ్రంథంలో రాయబడి ఉండాలి. నిన్ను ఆయన పేరుతో పిలవాలి. ఆయన పేరుతో అంటే చెప్పానుగా, మార్కనో, యెషయానో, లేకపోతే జోషియానో, లేకపోతే ఇంకా ఇమానుయేలనో అలా పిలవడు ఆయన. వాక్యమే మన పేరై ఉన్నది. ఆ వాక్యంతో పిలుస్తాడు ఆయన. అర్థమవుతుందని చెప్పింది. ఇప్పుడు ఆ వాక్యంతో పిలిచినప్పుడు ఏమవుతుందంటే మనకు కొత్త జన్మ మొదలవుతుంది. మారు మనసు దగ్గర నుండి మొదలవుతుంది, నీతికరణ దగ్గర నుండి మొదలవుతుంది. మారు మనసు, నీతికరణ, తర్వాత శుద్ధీకరణ,
అదే పాపక్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తులో బాప్తిజమం, ఆ తర్వాత పరిశుద్ధాత్మ బాప్తిజమం. ఇదంతా కూడా కొత్త జన్మ ప్రాసెస్ ఇది. హల్లెలూయా. అది ప్రవక్త అంటున్నాడు, నువ్వు కొత్త జన్మ పొందుకున్నప్పుడు నువ్వు మారిపోతావు. ఏ స్వభావంలోకి మారుతావు? గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఏ స్వభావం అయితే ఉన్నదో నీ పేరు స్వభావం, నీ పేరు అక్కడ పేరు రాయబడి ఉంది కదా, అక్కడ ఏ స్వభావం అయితే ఉన్నదో ఆ స్వభావంలోకి నువ్వు మారుతావు, ఆ గుణలక్షణంలోనికి. అమనంటారా? నువ్వు ఏదో చేసి నిన్ను నువ్వు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. నీ జీవితమే దాన్ని నిరూపిస్తుంది. నువ్వు నడిచే దానిని బట్టి, నీ ప్రేమను బట్టి, శాంతిని బట్టి, నీ శాంతమును బట్టి, దయాళుత్వమును బట్టి, సహనమును బట్టి అది తెలుస్తుంది. నువ్వు అటువంటి వాడవై ఉన్నావు. మరి లోకమంతా యేసుక్రీస్తు యొక్క ప్రతిబింబమును నీలో చూస్తుంది. లోకమంతా యేసుక్రీస్తు యొక్క ప్రతిబింబమును నీలో చూస్తుంది. ఎప్పుడు? నువ్వు కొత్త జన్మ పొందుకున్నప్పుడు. కానీ కొత్త జన్మ పొందుకోవాలంటే నీ పేరు ఎక్కడ ఉండాలి? గొర్రెపిల్ల జీవగ్రంథంలో జగత్ పునాది వేయబడి ఉండాలి అక్కడ. అప్పుడైనా ఆ క్యారెక్టర్ నీలోనికి రావడానికి, నీలో సృజించబడడానికి ఆ క్యారెక్టర్ అక్కడ రాయబడినంత అంతకరంగా ఆ క్యారెక్టర్, ఆ గుణలక్షణం, ఆ పాత్ర నీలో సృజించబడడానికి ఆయన పలుకుతాడు ఆయన వాక్యం ద్వారా. ఆ వాక్యము నిన్నేం చేస్తుందంటే నీకు కొత్త జన్మనిస్తుంది. అక్కడ అది నీ వాక్యము నీకు కొత్త జన్మనిస్తుంది. అది నీ వాక్యము నీకు కొత్త జన్మనిస్తుంది. ఎందుకంటే నీ వాక్యమే నీ పేరై ఉన్నది. అక్కడ నీ వాక్యమే నీ పేరై ఉన్నది. అది నీకు కొత్త జన్మనిస్తుంది. అర్థమైన వాళ్ళందరూ రామని చెప్పండి. అర్థమైన వాళ్ళందరూ రామని చెప్పండి. బ్రదర్ ఒక మెసేజ్లో చెప్తున్నాడు, అది ఇమేజెస్ ఆఫ్ క్రైస్ట్. మెసేజ్ పేరు క్రీస్తు యొక్క పోలికలు. 1959 మే 25వ తారీఖున చెప్పాడు. 1959 మే 25 క్రీస్తు యొక్క పోలికలు 104వ పారాగ్రాఫ్. ఇక్కడ ఈయన ప్రార్థన చేస్తున్నాడు ప్రవక్త గారు. ప్రభువా, మేమైన ఆత్మను పొందుకునేదము గాక, ఇచ్చటున్న ప్రతి హృదయం మందు ఆ ఆకలిని కలుగుందురు గాక. ప్రభువా, పైకి ఎత్తిన చేతులను మీరు చూచితిరి. ఉపదేశములను చెప్పుటకు లేదా సంఘములో చేరుటయందు లేదా ఆ విషయములు లేదా ఆ విషయమును గురించి వాదించుట వంటివి వ్యర్థమైనవి. వాదించుట ఎప్పుడు కూడా వ్యర్థమైనది. కానీ మా హృదయములలో విధేయతను గలవారమై దేవుని యొక్క పోలికకు అనుగుణముగా మేము ఉండునట్లు చేయము. ప్రభువా, పరిశుద్ధాత్మ ద్వారా అది జరుగును కాక. ఇంకెవరి ద్వారా జరగదు. అది దేవుని పోలికలోనికి నేను మార్చేది పరిశుద్ధాత్మ ఒకటే. దేవుని స్వరూపంలోనికి, పోలికలోనికి. అమ్మనంటారా? దేవుని ఒక పరిశుద్ధాత్మ మిమ్మల్ని ఆ పోలికగా చేయును కాక. మేము ఈ విధంగా ఉండాలని, మేము ఈ విధముగా ప్రవర్తించాలనే జ్ఞానయుక్తమైన తలంపును కలుగునుట కాదు, కానీ అది దత్తతను తీసుకొని బిడ్డ వంటిదగును. కానీ ప్రభువా, ఒక నూతన జన్మ పరిశుద్ధాత్మ ద్వారా జన్మించినట్లు అది మాలో యథార్థముగా జరుగును కాక. అది మా ఆత్మను పునర్జీవింపజేయుటకు రూపాంతరపరిచి ఆయన వలె మమ్మల్ని మార్చును గాక. ప్రవక్త ఏం ప్రార్థిస్తున్నాడు? కొత్త జన్మని ఇవ్వమని, పరిశుద్ధాత్మ బాప్తిజమును మాకు ఇవ్వమని. మరి అది మా యొక్క ఆత్మను అది నూతనపరచున్నట్లుగా చేయమని, రూపాంతరపరచున్నట్లుగా చేయమని, నీలాగా మమ్మల్ని మార్చమని, నీ పోలికలో మమ్మల్ని చేయమని. అది ప్రవక్త ప్రార్థన. మరియు ప్రతి ఒక్కరికి అదే ఆకలి ఉండాలంటున్నాడు ఆయన. ప్రతి ఒక్కరి హృదయంలో ఆకలి ఉండాలి. నేను క్రీస్తు వలె మారాలి, నేను క్రీస్తు రూపంలోనికి మారాలి, క్రీస్తు గుణలక్షణంలోనికి నేను మారాలి. ఓ దేవుడికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమైన రామ చెప్పండి. చాలా విషయాలు ఉన్నాయి, కానీ నేను ఈరోజు చెప్పాలనుకుంటున్నది ముఖ్యంగా
క్యారెక్టర్, కొత్త జన్మ. ఈ క్యారెక్టర్ ఎప్పుడున్నది? జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన గ్రంథంలో ఉంది, గొర్రెపిల్ల జీవ గ్రంథంలో. అదే నీ పేరు. ఆ పేరుతో నిన్ను పిలవడం అంటే వాక్యముతో పిలవడం. పేరు ఏంటిదంటే నీ వాక్యం. ఆ వాక్యముతో నిన్ను పిలిచినప్పుడు నీలో ఆ క్యారెక్టర్ ఏర్పడడానికి నువ్వు కొత్త జన్మ పొందుకుంటావు. కొత్త స్వభావం, పాతవన్నీ గతించను, సమస్తము కృతవాయను. ఇదిగో సమస్తమును కృతవాయను, సమస్తమును నూతనమైనవిగా మారినది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది డిసెంబర్ 31వ తారీఖున చెప్పుకునేది కాదు. అది సమస్తమును కృతమేనని చెప్పేది, సంఘశాఖడు చెప్పుకున్నట్టు. అది కొత్త జన్మను గురించి మాట్లాడుతుంది అది. కానీ ఇక్కడ అద్భుతమైన విషయం ఏంటంటే, మన పేరు అంటే మన క్యారెక్టర్ అది ఆల్రెడీ జగత్ పునాది వేయడంపై దేవుడు తన గొర్రెపిల్ల గ్రంథంలో రాసి పెట్టాడు. దాన్ని ఆయన ఆల్రెడీ కొన్ని ఛాయలలో, నీడలలో, ముంగుర్తులలో, కొంతమంది విశ్వాసుల జీవితాలలో చూపించుకుంటూ వచ్చాడు ఆయన. వధువు ఎలా ఉండబోతున్నది, పెళ్లి కుమార్తె ఎలా ఉండబోతున్నది, అవునంటారా? ఇప్పుడు దాని ప్రకారంగానే మనము వాక్యము చేత పిలువబడి కొత్త జన్మ పొందుకొని, నీరు, రక్తము, ఆత్మ చేత కొత్త జన్మ పొందుకొని నూతన స్వభావం గలవారమై, నూతన స్వభావం, నూతన ఆత్మను గలవారమై మనం ఇప్పుడు క్రీస్తు పోలికలోనికి, క్రీస్తు స్వరూపములోనికి మలచబడుతూ, పరిపూర్ణ మానవ స్వరూపంలోనికి మార్చబడుతూ మనము ఎత్తబడుటకు సిద్ధపడతాను మనం ఇప్పుడు. అందుకే నువ్వు వాక్యం వింటున్నప్పుడు నిద్రపోతే నీ పేరు ఎట్లా వినబడుతుంది? నీకు వినబడుతుందా? వాక్యం చెప్తున్నప్పుడు, వాక్యం నువ్వు వింటున్నావు, నువ్వు నిద్రపోతే నీ పేరు ఎట్లా వినబడుతుంది? వినబడదు. నువ్వు మెలకువగా ఉండి వాక్యం వింటున్నప్పుడే కదా అది నీ పేరు నీకు వినబడేటట్టు చేసేది. ఓ, ఇది నా కోసమే దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ స్వభావం నా కోసమే చెప్తున్నాడు ఆయన, ఈ క్యారెక్టర్ నా కోసమే చెప్తున్నాడు ఆయన. నేను ఇప్పుడు మారవలసి ఉన్నది, నా జీవితం మారవలసి ఉన్నది, నేను నా పాపను ఒప్పుకోవలసి ఉన్నది, నేను తప్పకుండా నా పాపను ఒప్పుకొని విడిచిపెట్టవలసి ఉన్నది, నేను దేవుని యొక్క ఆత్మతో నింపబడవలసి ఉన్నది, నా ఆత్మ నూతనపరచబడవలసి ఉన్నది, నా పాత స్వభావం అంతా చచ్చిపోయి క్రీస్తు స్వభావం నాలో జన్మించవలసి ఉన్నది. నేను క్రీస్తు వలె, క్రీస్తు పోలిక వలె మారిపోవాలి. నేను క్రీస్తు పోలికలోనికి మారిపోవాలి, క్రీస్తు స్వరూపంలో నేను మారిపోవాలి. అదిగో అప్పుడు నువ్వు వాక్యం వింటున్నప్పుడు ఇదంతా కలుగుతా ఉంటుంది. అలా కలగడమే నిన్ను పేరు పెట్టి పిలవడం. అదేదో కళలో నన్ను పేరు పెట్టి పిలిచాడు, ఓకే మంచిదే, నిన్ను పేరు పెట్టి కళలో పిలిస్తే మంచిదే, ఒకవేళ నిన్ను దర్శనంలో పిలిస్తే మంచిదే, నేనేం చెడ్డదంటలేను. కానీ అసలు దేవుడు అవన్నీ నువ్వు కళల ద్వారానో దర్శనం ద్వారానో విన్నానన్నావు, కానీ వాక్యం చెప్తుంటే ఆ వాక్యంలో నీ పేరు వినబడతానని నీకు అర్థం కాకపోతే ఏం చేయాలి? ఆ వాక్యంలో నీ పేరు పెట్టి పిలుస్తున్నాడు ఆయన, నీ స్వభావం గురించి మాట్లాడుతున్నాడు ఆయన, నీ గుణలక్షణం గురించి మాట్లాడుతున్నాడు. నీ పేరు ఏదైతే గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాయబడి ఉన్నదో దాని స్వభావంలోనికి నువ్వు రావాలని మాట్లాడుతున్నాడు ఆయన. అందుకు నువ్వు కొత్త జన్మ పొందుకోవాలన్నా, అది నీకు వినబడకుండా, అది నీకు జరగకుండా, ఆ స్వభావం నీకు రాకుండా, అలా నువ్వు మలసపడకుండా, నాకు రాత్రి కళ్ళలో పేరు వచ్చింది, దేవుడు నన్ను కళ్ళలో పేరుతో పిలిచాడు, దేవుడు నన్ను దర్శనంలో పేరుతో పిలిచాడంటే ఏం లాభం? అది నిన్ను మోసం చేసుకోవడం. ప్రేమైన దేవుని పిల్లలారా, దేవుడు ఒక పేరు పెట్టి పిలుస్తున్నప్పుడే దాని క్యారెక్టర్ని ఆయన నిర్ణయించాడు. సింహం అని పేరు పెట్టి పిలిచేటప్పుడే దాని క్యారెక్టర్, పక్షిరాజు అని పేరు పెట్టి పిలిచేటప్పుడే దాని క్యారెక్టర్. మీకు అర్థమవుతుందని అన్నది. సేమ్ ఇప్పుడు వధువు, పెళ్లి కుమార్తె గొర్రెపిల్ల జీవ గ్రంథంలో నీ పేరు రాయడము, నీ పేరు రాయడము అంటే ఒక క్యారెక్టర్ని ఆయన నిర్ణయించి పెట్టాడు. ఆయన ఆ క్యారెక్టర్ని ఆయన చూపించాడా బైబిల్లా? కొంతమంది జీవితాలలో, ఛాయలలో, నీడలలో, సాదృశ్యాలలో చూపించాడా? చూపించాడు. సో చూపించిన దాని ప్రకారం ఇప్పుడు ఆయన ఏం చేయాలి? ఇప్పుడు ఆయన నీ జీవితంలో దాన్ని జరిగించాలి. ఇప్పుడు ఆయన రిబ్కా జీవితం ఇప్పుడు నీలో కనబడొద్దా? షారా జీవితం ఇప్పుడు నీలో కనబడొద్దా? చెప్పాలా నాకు? నీ లోపట ఇప్పుడు నీ లోపట ఆ ఎస్తేరు జీవితం, ఆ రూతు జీవితం, అవన్నీ నీలో కనబడాలా లేదా?
కనబడాలి. క్యారెక్టర్. అర్థమైందా అందరికీ? అర్థమైందా? సో ఆయన ఇప్పుడు నేను పేరు పెట్టి పిలుస్తున్నాడా? సృష్టిని సృజిస్తున్నప్పుడు ఆదికాండం 1లో ఆయన పేరు పెట్టి పిలిచి సృజించాడా లేదా? పేర్లతో పిలిచి సృజించాడు ఆయన. ఆయన పేర్లతో పిలవకపోతే అవి అసలు సృష్టి కాదు, సృష్టి కలగదు. అసలు పిలవాలి. భూమి ఆకాశములు కలుగునుగాక. ఏం పెట్టాలా దీనికి పేరు? భూమి. దానికి ఏం పేరు పెట్టాలా? ఆకాశం. భూమి ఆకాశములని పేర్లతో పిలిస్తేనే కదా ఇవి రెండు కలిగినాయి ఇక్కడ. యు అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్? అందుకే యెషయా 40వ అధ్యాయంలో మనం ఏం చదివినాం? 26వ వచనంలో ఆయన పేర్లు పెట్టి పిలిచిన వాడై ఉన్నాడు. ఆయన సృష్టిని సృజిస్తున్నప్పుడు పేర్లు బట్టి పిలిచాడు. ప్రేమతో పిల్లడారా, నేను ఇంకా లోతుకి వెళ్ళాలి కానీ ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది. ఆదాంకి దేవుడు కేవలము సృష్టిలో ఉన్న వాటిని పేర్లు పెట్టి పిలవడానికే ఆయన వాటిని తీసుకురాలేదు. ఇంకొక దానికి కూడా ఆయన పేరు పెట్టాలని ప్రభు ఎదురు చూశాడు. అదేం పేరో తెలుసా? ఆయనలో దాగున మర్మం. అది ఆదాములో దాగున మర్మము. ఆ మర్మాన్ని ఒకరోజు బయట తీశాడు, గాఢ నిద్ర కలగజేసి. ఇప్పుడు ఆమెకు కూడా ఎవరు పేరు పెట్టాడు? ఆమెకు కూడా ఎవరు పేరు పెట్టాడు? ఆదామే పెట్టాడు. కానీ దేవుడు ఆమెను బయట తీసేటప్పుడు కంటే ముందు ఆమెను సృజిస్తున్నప్పుడే ఆమె పేరుతో పిలిచాడు. ఆయన ఆదామును పిలిచాడు. వాళ్ళిద్దరు కలిగేటప్పుడే. ఎందుకంటే ఆదికాండం 1వ అధ్యాయంలో ఇద్దరు ఉన్నారు అక్కడ, కానీ కనబడుతుంది ఒకలే, పురుషుడే కనబడుతున్నాడు. కానీ స్త్రీ ఎక్కడుంది? లోపట ఉన్నది. పిలిచేటప్పుడే ఆదామును పిలిచాడు ఆయన. ఇప్పుడు ఈయన నరుల్లో నుండి తీయబడ్డది కాబట్టి నారి అనబడుతుంది. ఇప్పుడు ఆ మర్మమునకు పేరు ఆయన పెడుతున్నాడు. అంతేకాకుండా ప్రవక్త 7 ముద్రలలో అంటాడు, ఎడమన వర్తమానంలో ఈ 7 ముద్రల గ్రంథాన్ని, అదే గొర్రెపిల్ల జీవ గ్రంథాన్ని ముందు దేవుడు ఆదాంకి ఇచ్చాడు. ఎందుకు? అందులో ఉన్న వాళ్ళను పేర్లు పెట్టి పిలిచితే వాళ్ళు సృజించబడతారు వాళ్ళు. కానీ అది ఆదాము చేయలేకపోయాడు. ఆదాము ఏదైతే చేయలేకపోయాడో కడపటి ఆదాము యేసుక్రీస్తు వచ్చి ఇప్పుడు ఆ పని చేస్తా ఉన్నాడు. ఆయన ఆ గ్రంథంలో రాయబడిన వాళ్ళ యొక్క పేర్లను పిలుస్తా ఉన్నాడు. ఇప్పుడు ఆయన వాళ్ళు కొత్త జన్మ పొందుకుంటా ఉన్నారు. వాళ్ళు బాబా ఎంత అద్భుతమైన విషయాలు మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఆ గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాయబడిన వాళ్ళ యొక్క పేర్లు, ఆ 7 ముద్రల గ్రంథంలో రాయబడిన వాళ్ళ యొక్క పేర్లను ఆయన పిలుస్తా ఉన్నాడు. ఆయన వాళ్ళు కొత్త జన్మ పొందుకుంటా ఉన్నారు. మొదటి ఆదాము చేయలేకపోయాడు. మొదటి ఆదాము అవ్వలు ఆజ్ఞను చేయలేకపోయారు, వాళ్ళు నెరవేర్పు చేయలేకపోయారు. కానీ కడపటి ఆదాము మరి కడపటి అవ్వ సంఘం ఇప్పుడు అది చేస్తా ఉన్నది. దేవుడు మహిమ కలుగును గాక. కడపటి ఆదాము కడపటి అవ్వ, ఆ మొదటి ఆదాము మొదటి అవ్వ చేయలేని దానిని ఇప్పుడు కడపటి ఆదాము కడపటి అవ్వ చేస్తున్నది. అలా చేసినప్పుడు నువ్వు కొత్త జన్మ పొందుకుంటాను. నువ్వు కొత్త జన్మ పొందుకుంటున్నావు. అర్థమైంది అందరికీ? దట్స్ రైట్. నువ్వు కొత్త జన్మ పొందుకుంటున్నావు. లెట్స్ ప్రే. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, కృపామణమైన తండ్రి, నీకు స్తోత్రాలు. నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా యేసయ్య, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నిజంగా మా పేరు ఆ గొర్రెపిల్ల జీవ గ్రంథంలో జగత్ పునాది వేయబడం మునిపే రాసినందుకు వందనాలు. ఎలా తెలుసు అంటే ప్రభువా, ఇప్పుడు ఆ పేరు పెట్టి నువ్వు మమ్మల్ని పిలిచావు. అదే ఈ వాక్యమై ఉన్నది, ఈ కాల వాక్యం, ఈ గడియ వర్తమానం. ఈ కాల వాక్యంలో నువ్వు మమ్మల్ని పిలిచినప్పుడు మా క్యారెక్టర్ మాకు అర్థమైంది, మా గుణలక్షణం, మా స్వభావం, మా పాత్ర అదేమిటో మాకు అర్థమైంది ప్రభువా. మేము కొత్త జన్మ నీరు రక్తము ఆత్మ ద్వారా పొందుకొని, నీతికరణ శుద్ధీకరణ ఆత్మ బాప్తిజం ద్వారా పొందుకొని, ఇదిగో ఆ క్యారెక్టర్లోనికి మేము ఇప్పుడు మలచబడుతున్నామయ్యా. ఆ క్యారెక్టర్ ఇప్పుడు మాలో కలుగుతున్నదయ్యా. ఆ గుణలక్షణం, ఆ పేరు నువ్వు రాసావు కదా, అదే గుణలక్షణం. ఆ గుణలక్షణం, ఆ స్వభావం ఇప్పుడు మాలో కలుగుతున్నది. శ్రీమతి యేసుక్రీస్తుగా మేము మారుతున్నాం. క్రీస్తు పోలికలుగా మారిపోతున్నాం. మేము రోజు రోజు క్రీస్తు పోలికగా
క్రీస్తు రూపంలోనికి మలచబడుతున్నాం. పరిపూర్ణ మానవ స్వరూపంలోనికి మేము మలచబడుతున్నాం. నువ్వు చెక్కుతున్నావు మమ్మల్ని, రోజు మలుస్తున్నావు మమ్మల్ని రోజు. ఆ పాతవన్నీ గతించిపోయినాయి. ఇక ఏదైతే ప్రభువా శరీరేచ్ఛ మనిషేచ్ఛ ద్వారా వచ్చిన జన్మలో వచ్చిన క్యారెక్టర్ ఏదైతే ఉందో, గుణలక్షణం, స్వభావం, ఆ పాపపు స్వభావం, అదంతా చచ్చిపోయింది ప్రభువా. అదంతా మరణించింది యేసయ్య. అదంతా గతించిపోయింది మా లోపల నుండి. ఇప్పుడు నూతన స్వభావం గలవారమై, నూతన క్యారెక్టర్, నూతన గుణలక్షణం, నూతన స్వభావం, నూతన పాత్రగా మేము ఇప్పుడు ఉన్నాం ప్రభువా. ఈ పాత్ర క్రీస్తు పాత్ర అయి ఉన్నది. ఈ పాత్ర శ్రీమతి యేసుక్రీస్తు పాత్ర అయి ఉన్నది. శ్రీమతి యేసుక్రీస్తు, శ్రీమతి వాక్యమైన పాత్ర, శ్రీమతి వాక్యమైన గుణలక్షణం ఇప్పుడు అది మాలో కలుగుతున్నది ప్రభువా. అందుకే కొత్త జన్మ పొందుకున్నప్పుడు ఆ వ్యక్తి మారుతాడు. ఆ వ్యక్తి తాను ఏమి నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. తాను కొత్త జన్మ పొందుకున్నానని అతని జీవితమే అది నిరూపిస్తుంది. అతని స్వభావమే అది నిరూపిస్తుంది. అతను కొత్త జన్మ పొందకముందు ఎలాంటి జీవితం కలిగి ఉన్నాడు, ఇప్పుడు కొత్త జన్మ పొందుకున్న తర్వాత ఎలాంటి జీవితం కలిగి ఉన్నాడు, అదే అతన్ని నిరూపిస్తుందని ప్రవక్త అన్నాడు. నువ్వు మమ్మల్ని పేరు పెట్టి పిలిచావు. పేరు పెట్టి పిలవడం అంటే ఆ గుణలక్షణము, ఆ స్వభావము దేవా. ఒక పేరు పెట్టి నువ్వు సింహము కనుగొనుగా కానీ దాని పేరు పెట్టి పిలిచినప్పుడు దాని గుణలక్షణం, దాని స్వభావం నువ్వు నిర్ణయించావు దేవా. గొర్రె కనుగొనుగా నువ్వు పలికినప్పుడు ఆ గొర్రె యొక్క స్వభావము, గుణలక్షణం నువ్వు ముందుగానే నిర్ణయించావు. అలానే మమ్మల్ని కూడా ప్రభువా, మా పేరు ప్రభువా నువ్వు పలికినప్పుడు మా పేరు ఆ గొర్రె పిల్ల గ్రంథంలో రాస్తున్నప్పుడే అప్పుడే నువ్వు మా గుణలక్షణమును, మా స్వభావమును నిర్ణయించావు దేవా. దాన్ని నువ్వు ఆల్రెడీ ఛాయలలో, నీడలలో, ముంగుర్తులలో ఎంతో మంది భక్తుల జీవితాలలో చూపించుకుంటూ వచ్చావు దేవా. పాత నియమంలో ఎంతో మంది జీవితాలలో. ఓ వండర్ఫుల్, అద్భుతం ప్రభువా. తండ్రి, ఆ రోజు ఆదాము చేతికి ఇవ్వబడింది ఆ గ్రంథం. ఆదాము పలికితే జరగవలసి ఉండే, కానీ ఆదాము అది పలకక ముందే ఆదాము దాన్ని పోగొట్టుకున్నాడు. ఏదైతే ఆదాము ఆ గ్రంథంలో ఉన్న వాళ్ళని తీసుకురాలేకపోయాడో, ఇప్పుడు కొత్త జన్మ ద్వారా కడపటి ఆదమైన నీవు తీసుకొస్తున్నావయ్యా. నీవు కడపటి ఆదమైన నీవు, ఎందుకంటే ఆ గ్రంథంలో ఉన్న వారి కొరకు నువ్వు రక్తము కార్చి, నీ రక్తమును వెలగా చెల్లించి, క్రయధనముగా చెల్లించి, వాళ్ళను విమోచించి మరీ వాళ్ళ పేర్లతో పిలుస్తున్నావయ్యా. రక్తములో నుండి వాళ్ళ పేర్లతో పిలుస్తున్నావు. రక్తములో నుండి వస్తున్న నీ స్వరము వారి పేరును పిలుస్తున్నది. అందుకే వారు జన్మించబడుతున్నారు. వాళ్ళు నీరు, రక్తం, ఆత్మ ద్వారా జన్మించబడుతున్నారు. నీతికరణ, శుద్ధీకరణ, ఆత్మభాషం ద్వారా జన్మించబడుతున్నారు వాళ్ళు. అందుకే వాళ్ళు క్రీస్తు క్యారెక్టర్లోనికి, శ్రీమతి యేసుక్రీస్తు క్యారెక్టర్లోనికి వాళ్ళు మలచబడుతున్నారు, వాళ్ళు మార్చబడుతున్నారు. వాళ్ళు పాత క్యారెక్టర్ అంతా చచ్చిపోయింది, పాత స్వభావం అంతా చచ్చిపోయింది వాళ్ళ లోపట. ఇప్పుడు ఓ మేము నూతన సృష్టిగా మారినామయ్యా. పాతవన్నీ గతించిపోయి నూతన సృష్టిగా. తండ్రి నీకు వందనాలు. ఈ రాత్రి అలాంటి వారు ప్రభురాత్రి భోజనంలో పాల్గొనడానికి అర్హులు. కొత్త జన్మ లేకుండా ప్రభురాత్రి భోజనం తీసుకోవడానికి వీల్లేదు. ఆ పాత స్వభావాలు, ఆ పాత గుణలక్షణాలు, ఆ పాత క్యారెక్టర్ ఉండి ప్రభువా ఇందులో పాల్గొనడానికి వీల్లేదు. కొత్త జన్మ పొందుకున్నవాడే దీన్ని తీసుకోవాలి. అలా తీసుకునే కృపను దయచేయమని నీకు సమర్పిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం. ఆమేన్. ఓకే, ఇది కొంచెం పెట్టండి.